ఉదయకాలపు వేళ ఈ ఆదివార ప్రార్థన కూడికలో, ప్రభు బలారాధన ప్రార్థన కూడికలో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? బాగున్నారా? బాగున్నారు. రెండు చేతులు పైకి ఎత్తండి. 3 సార్లు గట్టిగా లేలు అని చెప్పండి. మరి నన్ను అడిగలేదు బాగున్నారా అని. నువ్వు బాగుంటేనే కదా మాకు 4 మాటలు చెప్పేది అంటారు మీరు. మొత్తానికి మనల్ని అందరూ ఇంతవరకు బాగా కాపాడిన దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. మంచిది. చాలా త్వరగా మనం ప్రార్థన కూడికను ప్రారంభించాం. చాలా త్వరగానే మనం ముగించుకోబోతున్నాం. చాలామంది పరిచర్లో పాలు పంపులు పొందారు. పరిచర్లో ఎవరెవరైతే పాలు పంపులు పొందారో ప్రతి వారిని నా దేవుడు నిశ్చయముగా దీవించునుగాక. ఆ ప్రతిఫలాలు తప్పక బిడ్డలు అనుభవించుదురుగాక. ఆమేన్. మంచిది. కాసేపు దేవుని మాటలు మనం విందాం. ప్రతి నెల మొట్టమొదటి ఆదివారం ఒక వాగ్దాన సందేశాన్ని మనం వింటున్నాం. ఎందుకు ప్రతి నెల మొట్టమొదటి ఆదివారం పూట వాగ్దాన సందేశాన్ని, ఎందుకు ఒక వాగ్దానాన్ని నేను చెప్తున్నానంటే, నెలలో ప్రభు వల్ల తీసుకునేది ఒక్కసారి, అది మొట్టమొదటి ఆదివారం. అదే ఆదివారం పూట దేవుడు మనతో లేక మన కుటుంబాలతో మన వ్యక్తిగత జీవితాలతో మాట్లాడుతున్నటువంటి ఆ వాగ్దానం, అది మనం గనక పొందుకొని వెళ్తే ఈ నెలంతా ఎలాగైతే ప్రభు బలలో పాలు పంపులు పొందిన మనం ఈ నెలంతా దాని ద్వారా ఆత్మీయ జీవితాలు కట్టుకుంటున్నామో, వాగ్దాన సందేశం ఆలకించిన వారు కూడా ఆ వాగ్దానం మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారి పట్ల ఈ నెలంతా నా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎట్టిగా చెప్పండి ఆమేన్. ఒక చిన్న మాట. పోయిన నెల 5వ నెల, అదే ఏప్రిల్ నెల, ఏప్రిల్ మేనా మర్చిపోయా నేనే. ఏ నెల? మే నెల. ఇదే నెల 6వ నెల, జూన్ నెల. 5వ నెలలో అనగా మే నెలలో ప్రభు మన పరిచర్యకి ఇచ్చిన వాగ్దానం ఎవరికైనా గుర్తుందా? అంటే మొట్టమొదటి ఆదివారం పూట చెప్పిన మాట. యవన పిల్లలు చదువుకున్నారు కాబట్టి టకా చెప్పేశారు. మొట్టమొదటి ఆదివారం ఏం చెప్పానంటే, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచుదును. నాయన ఫ్యాన్ ఆ బాక్స్ పోతున్నట్టు చూడండి, కొంచెం సరి చేయండి. ఎవరైనా మిగతా వాళ్ళకి ఎవరికైనా ఇంకా ఫ్యాన్ అడ్జస్ట్ చేసేమని చేయండి, ఫ్లెక్స్ బాక్సులు పెట్టి. మంచిది. ఈ నెలలో దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చారు. ఒక చిన్న మాట నేను మిమ్మల్ని అడుగుతాను. ఏ వాగ్దానం అయితే ప్రభు మనకు బోధిస్తారో దాన్ని నమ్మి విశ్వసించండి. ఖచ్చితంగా ఇది నా పట్ల నెరవేరుస్తాడు దేవుడు. ఏది ఏమైనా ఈ వాగ్దానం తప్పక నా జీవితంలో నెరవేర్చబడుతుందని నమ్మండి. ఈ నెలంతా ఈ వాగ్దానాన్ని కూడా మన జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. మీలో చాలామంది సాక్ష్యాలు చెప్పాలని ఆశపడుతున్నారు. మీకు ఒక చిన్న సమయాన్ని అప్పచెప్పాలనుకుంటున్నాను. మీలో ఎవరైనా దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతాపూర్వకంగా సాక్ష్యాలు చెప్పాలని ఎవరైనా ఆశపడితే మీకు ఒక చక్కటి అవకాశం. ఇంకొక చిన్న మాట ఏంటంటే, దేవుడు చేసిన మేలులు సంఘంతో, సమాజంతో, విశ్వాసాలతో పంచుకోకపోతే దేవుడు ఇంకొక మేలు నీ జీవితంలో చేయలేడు. ఓయ్ ఏం మాట్లాడుతున్నా? ఇంకొక మేలు దేవుడు మన జీవితంలో, ఎందుకంటే దావీదు అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఎందుకని? చిన్నదైనా పెద్దదైనా ఏ మేలు మర్చిపోవద్దు అంటాడు. అంటే ఏ చిన్న మేలు నీ కుటుంబంలో జరిగినా దాన్ని ఇలా సమాజంలో కూడి మనం చెప్పినప్పుడు మన సాక్ష్యాన్ని విని అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. హల్లెలూయా. ఎవరైనా చెప్తానంటే ముందుకు రండి, మీకు మైక్ ఇస్తారు, చక్కగా సాక్ష్యం పంచుకోవచ్చు. ఆ తర్వాత నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఉన్నారా? ఇలా నేను అడగకూడదు, మీరు చెప్పకూడదు. సాక్ష్యం అనగానే హృదయంలో ప్రేరేపణ వస్తే వెంటనే లేచి నిలిచి సాక్ష్యం చెప్పొచ్చు. ఆ తర్వాత నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. సరే, మంచిది. నేను ఒక సాక్ష్యాన్ని చెప్తాను. ఏం సాక్ష్యం అంటే, 5 నెలలు కాపాడాడు దేవుడు. అదే గొప్ప సాక్ష్యం. ఆ చప్పలు కొడితే దేవుని నామని మహింపాల్సింది గట్టిగా. నిజమేనండి. సాక్ష్యం కాదంటారా? అవునా కాదా? అంటే అందరూ చెప్పేసరికి సాయంత్రం అయింది. ఎందుకు అందరిని 5 నెలలు కాపాడని చెప్పేసరికి మళ్ళీ ఇంకొక సంవత్సరం 5 నెలలోకి వస్తామన్నమాట. అందుకని అందరిది ఒకటే సాక్ష్యం, ఇంతకాలం కాపాడిన దేవుడు ఇక ముందును కూడా మనల్ని కాపాడునుగాక.
మంచిది. నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. 147వ కీర్తన 3వ వచనం. 147వ కీర్తన 3వ వచనాన్ని నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చదవటానికి ప్రయత్నం చేయండి. పేజీ నెంబర్ 529 పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తన గ్రంథం 147వ కీర్తన 3వ వచనాన్ని నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చదవటానికి ప్రయత్నం చేయండి. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. మరొక్కసారి, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నన్ను ఆనందించండి. గట్టిగా గట్టిగా ఉజ్జీవంగా హల్లెలూయా. ఆత్మదేవుడు మనందరితో మాట్లాడును గాక. చెప్పండి హుషారు గట్టిగా. చేతులు పైకైతే జబ్బు పోయింది అందరికి. మళ్ళీ గట్టిగా చేతులు పైకి హల్లెలూయా అని చెప్పండి. ఒక్క ఆదివారం పూట నన్ను భరించండి. మిగతా రోజుల్లో ఇంట్లో సమస్యలు భరించండి. ఒక్క ఆదివారం పూట ఒక 2-3 గంటలు నా టార్చి మీరు అనుభవించాల్సిందే, తప్పదనమాట. ఇలా అనుభవిస్తే నమ్మకంగా దేవుని రాకడొస్తే డౌటే లేదు, పరలోకంలో మీరు ఉంటారంతే. ఆమె చెప్పండి. నేను కూడా ఉంటాలే, నేనే నరకంలో ఉండేటట్టు చూస్తున్నాను. మీరేదు మనందరం ఎక్కడ ఉంటాం? ఎప్పుడు సేవకులు చెప్పింది చేసినప్పుడు, వాక్యం చెప్పింది చేసినప్పుడు మనం నిశ్చయముగా దీవించబడతాం. మంచిది. మీలో చాలామంది చాలా సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి మా తాత, ఏ తాత అదే చెప్పండి, ఆయన ఉన్నప్పటి నుంచి నేను ప్రార్థనకు వస్తున్నాను అన్న చేతులు ఎత్తండి. ఇప్పుడు అక్కడి నుంచి రావాలి వాక్యం. అందుకని 1 2 3 3 రోజులు 6 3 3 9 3 4 12. ఓకే, ఎంతమంది ఉన్నారు? 12 మంది. అమ్మ, మిగతా వాళ్ళందరూ లేరు అప్పుడు? సరే, పుట్టలేదు ఇంకా. ఓకే, సరే, మంచిది. ఆయన ఉన్నప్పటి నుంచి ఉంటున్నారు. పాతకాలపు పాట ఒకటి ఉందండి. ఆ పాట ఏంటంటే, గుండె చెదరినా రాదా బాగు చేయువాడని. ఆ ఒక్క మాట పాడండి. గుండె చెదరిన వారిని. భలే పాడుతున్నారు. మీరెంత సింగర్లు అని తెలిస్తే సిడీలో మొత్తం మీ చేత పాడిచ్చేవాడినే కదా. ఇంకొకసారి 1 2 3 పాడండి. గట్టి పాడండి. వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము. ఈ మధ్య ఒక ఆయన పాట పాడుతున్నాడు. అమ్మ, మా టాచరు, దేవుని స్తుతించుడి అప్పుడప్పుడు అంటున్నాడు. ఎల్లప్పుడు కాదంట, అప్పుడప్పుడు అంట. మరి అదే బ్యాచ్ కొంతమంది ఇక్కడ ఉన్నారు. మరి అప్పుడప్పుడు, ఎప్పుడెప్పుడు? ఆదివారం అప్పుడే. మిగతా రోజులు కూడా మనం దేవుడిని స్తుతించాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. రైట్. ఈ జూన్ నెల ప్రభు మనల్ని ప్రేమించి మన పరిచర్యకి ఇస్తున్న ఒక గొప్ప శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, ఈ నెలలో మన దేవుడు గుండె చెదరిన వారిని అందరినీ బాగు చేయబోతున్నాడు. విశ్వాసంతో ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను గడిచిన రాత్రి ఇంచుమించు 2 గంటల దాకా ఇదిగో ఈ స్థలంలో నుండి ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, ఏ వాగ్దానం ఈ పరిచర్యకి ఇవ్వాలి, ఏ వాగ్దానం బిడ్డలతో మీరు మాట్లాడాలనుకుంటున్నారంటే, అప్పుడు దేవుడు నా హృదయాన్ని కలుగు చేసిన ప్రేరేపణ ఏంటంటే, చాలామంది పరిచర్యలో పైకి నవ్వుతున్నట్టు కనబడుతున్నారు, కానీ చాలామంది జీవితాలు గుండె చెదరిపోయిన అనుభవాలుగా కనబడుతున్నాయి. చాలామంది హృదయాల్లో నెమ్మది లేని పరిస్థితి, చాలామంది హృదయాల్లో ఆనందం లేని పరిస్థితి, చాలామంది హృదయంలో కనీసం కొంచెం సేపైన ఆనందించలేని, సంతోషం అనుభవించలేని పరిస్థితుల మధ్య నడిపించబడుతున్న ప్రజలు ఉన్నారు. అయితే ఈ జూన్ నెల ప్రారంభపు దినములోనే వాగ్దానపూర్వకంగా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఈ నెల ప్రారంభంలోనే గుండె చెదరిన నిన్ను, నీ జీవితాన్ని నిశ్చయముగా నా దేవుడు బాగు చేయునుగాక. విశ్వాసంతో ఆమేన్.
ఒకవేళ వాక్యం వింటున్నప్పుడు ఒకవేళ నీ జీవితం కూడా గుండె చెదిరిపోయిన అనుభవంలో ఉన్నావేమో, హృదయము చెల్లా చెదిరైపోయిన అనుభవంలో ఉన్నావేమో, నీ హృదయములో నెమ్మది లేక, నీ హృదయములో ఆనందము లేక, నీ హృదయములో సంతోషము లేక, ఒకవేళ బాధల మధ్య నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావేమో, ఒక దేవుని బిడ్డగా నేను చెప్పగలుగుతున్నాను, ఈ నెల ప్రారంభంలోనే నీ గుండె చెదిరిపోయింది కదా, చెదిరిపోయిన నీ గుండెను నా దేవుడు బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ నెల వాగ్దానం ఏంటి? అందరూ చెప్పండి. గుండె చెదిరిన వారినైనా గట్టి చెప్పండి. ఈ నెల వాగ్దానం ఏంటి? ఇక ఈ నెలలో ఎవరు భయపడిన అవసరంలా. ఎక్కడ మీ హృదయం చెదరిపోతుందో, ఎక్కడ మీ హృదయం నీరసించిపోతుందో, ఎక్కడ మీ హృదయం బాధల కోపంలోకి వెళ్ళిపోతుందో, ఈ నెలలో ఎక్కడ నువ్వు బాధల మధ్య నడిపించబడుతున్నావో, ఈ నెలంతా గుండె చెదరిన ప్రతి పరిస్థితుల్లో బాగు చేయబోతున్నాడు నా దేవుని జీవితాన్ని. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొడుతూ దేవుణ్ణి కనపరచండి. గట్టిగా హల్లెలూయా. మీరు బాగా మనసు పెట్టి వాక్యాన్ని వినాలి. ఈ రోజుల్లో ప్రతి మనిషి జీవితంలో నేను ఎప్పుడు చెప్తాను, హృదయం అనేది ఒక ప్రత్యేకించబడిన స్థలం. మనిషి జీవితంలో దేవుడు ఎన్నో అవయవాలు ఏర్పరిచారు, ఎన్నో అవయవాలను దేవుడు సిద్ధపరిచాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనదిగా హృదయాన్ని దేవుడు ఏర్పరిచాడు. అసలుకి హృదయాన్ని దేవుడు ఎందుకు ఏర్పరిచారు? ఆ హృదయం దేని కొరకు స్థాపించబడింది? ఆ హృదయానికి ఉన్న ప్రత్యేకత ఏంటని ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఏమండి, మనందరం సహజంగా మనుషులం. నేను ఎప్పుడు మీతో చెప్తాను, బాధలు వచ్చేది ఎవరికి చెప్పండి? బరిగొడ్లకు వస్తాయా? వచ్చినా చెప్పు. పశువులకు వస్తాయా? వచ్చినా కూడా చెప్పు. ఎందుకంటే వాటి భాష స్టాండ్ ప్రాబ్లం. ఒక్క నిమిషం ఆగండి. వాటి భాష మనకి అర్థం కాదు, మన భాష వాటికి అర్థం కాదు. ఎందుకని? అవి పశువులు, మనమేమో బాగా మనసు పెట్టి వినండి. కానీ మనిషి జీవితంలో హృదయం అనేది ఒక ప్రత్యేకించబడిన స్థలం. అసలు దేవుడు హృదయాన్ని ఎందుకు ఏర్పరిచారు, దానికి సంబంధించిన విషయాలు ఏంటని కాస్త లోతుగా మనం ఆలోచన చేయగలిగితే, మనిషికి వచ్చే బాధ, మనిషికి వచ్చే కన్నీరు, మనిషికి వచ్చే వేదన, మనిషి జీవితంలోకి వస్తున్నటువంటి నిందలైన, అవమానాలైన, సమస్యలైన, శ్రమలైన దాచిపెట్టగలిగిన స్థలం ఏదైనా ఉందంటే ఏముందది? హృదయం మాత్రమే. అర్థమవుతుందా? అర్థమైన గట్టిగా హల్లెలూయా చెప్పండి. వ్యర్థం అవుతుందని గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సరే చూడండి, డబ్బు దాచిపెట్టడానికి ఒక స్థలం ఉంటుంది ఇంట్లో. ఎక్కడ? పిల్లలు మీరు చెప్పండి, అమ్మోళ్ళు ఎక్కడ దాచిపెడతారు? ఊరుకో. మరి ఎట దొంగతనం చేస్తాను ఇంట్లో? ఎక్కడ? నాన్నోళ్ళు అయితే ఎందుకంటే ఆ సీక్రెట్ ప్లేస్ మా అమ్మలకు తెలుసు. ఎందుకంటే తెలియకుండా చెప్పబడకుండా తీసేది ఎవరు? మనోళ్ళే. రబ్బాయి తీస్తున్నారా? జాగ్రత్త, దొంగతనం చేసేవాళ్ళు 2 కళ్ళు అంతే సంగతి. ఇక లోయకాకులు వచ్చి ఇవి మీకు తెలియాలి. ఇక సరే, డబ్బు దాచిపెట్టడానికి ఒక స్థలం ఉంది. ఒకవేళ ఇంట్లో ఎక్కువ డబ్బు ఉందనుకోండి, వెంటనే బ్యాంక్కి వెళ్ళిపోతాం. దేనికి? అయ్యా ఏడుంటే దాచిపెడితే ఆ ఇంటోడు వచ్చి అడుగుతాడు, లేకపోతే ఎవరికి పోతే చూసి 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 ఎవడో ఒకడు వచ్చి దొంగతనం చేస్తాడు. ఉన్నది బాయే, మరి అంతే, ఇంకొక రూపాయి మిగలదయ్యా అని చెప్పేసి బాధపడతారు. మరి ఎక్కడ దాచిపెడతాం? ఎక్కువ డబ్బులు ఉంటే బ్యాంకులో దాచిపెడతాం. కానీ నేను ఒక మాట చెప్తా, ఏమండి, ఒక దేవుని బిడ్డకి బాధ కలిగినప్పుడు, ఒక దేవుని బిడ్డలకి కన్నీరు ఎదురైనప్పుడు, ఒక దేవుని బిడ్డల జీవితంలో సమస్యలు విప్లవాత్మకంగా మారుస్తున్నప్పుడు, ఆ సమస్యలో కన్నీటిని దాచిపెట్టగలిగిన స్థలం ఏదైనా ఉందంటే మనిషి జీవితంలో దేవుడు స్థాపించిన హృదయం మాత్రమే వాటిని దాచిపెడుతుంది. గట్టిగా హల్లెలూయా. బాగా ఆలోచన చేస్తూ ఈ మాటలు వినాలి. ఒక వ్యక్తికి కన్నీరు సంభవించినప్పుడు హృదయం దాచిపెడుతుంది కన్నీటిని. ఒక వ్యక్తి జీవితంలో అవమానం ఎదురైనప్పుడు అవమానాన్ని దాచిపెడుతుంది హృదయం. ఒకవేళ మనిషి జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనా వాటన్నిటిని పైకి చెప్పుకోనివ్వకుండా హృదయంలో దాచిపెట్టుకొని పదే పదే తలచుకొని కన్నీరు కారుస్తూ ఏడుస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. నేను అంటాను, ఒక్కొక్కసారి చాలామంది హృదయం నిండా ఆనందంతో నింపబడతారు. ఇంకొంతమంది హృదయం అంతా పాడైపోయిన అనుభవాల్లోకి వచ్చి
కంటి నిండా కన్నీళ్లు పెట్టుకొని అనుభవిస్తున్న శ్రమలు ఇంకా నేను అనుభవించలేకపోతున్నాను, ఎదురవుతున్న కష్టాలకి నేను తట్టుకోలేకపోతున్నాను, నా మీదకు వస్తున్న నిందల అవమానాలకి నేను భరించలేకపోతున్నానని హృదయంలో వేదనంతా ఉంచుకొని బాధపడుతూ కన్నీరు కారుస్తాం. ఏమంటే ఒక మాట చెప్తాను, ఎన్నిసార్లు మనం ఎన్నని తట్టుకోగలుగుతాం, ఎన్నని ఓర్చుకోగలుగుతాం? మనిషికి ఒక ఓర్పు ఉంటుంది, మనిషికి సహించే గుణం ఉంటుంది. ఏది ఎక్కువ కాలం మనం సహించలేం. శ్రమలైనా కొంతకాలమే సహిస్తాం, బాధలైనా కొంతకాలమే సహిస్తాం, అవమానాలైనా కొంతకాలమే సహిస్తాం. ఒకవేళ మన సహనానికి మించి ఎక్కువ శ్రమలు వస్తే కన్నీరు గారు చేస్తాం. దేనికో చెప్పనా, ఇన్ని బాధ నేను అనుభవించలేను, ఎంత కష్టం నేను భరించలేను, ఎంత వేదన అనుభవిస్తున్నా వల్ల కాదని గుండెలు బాదుకుంటాం. అటువంటి పరిస్థితుల్లో మన హృదయం ఏమైపోతుందో చెప్పనా, చెదరిపోతుంది. ఏమైపోతుంది? గట్టిగా ఏమైపోద్ది? కష్టాలు హృదయాన్ని చెరిపివేస్తాయి, బాధలు గుండెను చెరిపివేస్తాయి, కన్నీళ్ళు హృదయాన్ని చెరిపివేస్తాయి. కానీ ఈ నెల ప్రారంభంలో దేవుడు చెప్తున్నాడు, ఏ విషయాల్లో నీ గుండె చెదరిపోయిందో ఈ నెల ప్రారంభంలోనే చెదరిపోయిన నీ గుండెను నిశ్చయముగా నా దేవుడు బాగు చేయునుగాక. విశ్వాసంతో చెప్పండి ఆమేన్. ఎక్కడ మీరు బలహీనపరచబడ్డారు, ఎక్కడ మీరు అవమానపరచబడ్డారు, ఎక్కడ మీ హృదయం నీరసించిపోయిందో ఈ నెల ప్రారంభంలోనే చెదరిపోయిన నీ హృదయాన్ని, నీ గుండెను నా దేవుడు నిశ్చయముగా బాగు చేయునుగాక. మీరు బాగా వినండి, లోకంలో ఎన్ని చెడిపోయినా, ఎన్ని పాడైపోయినా అన్నిటిని బాగు చేయడానికి డాక్టర్లు ఉన్నారు, పనిమంతులు ఉన్నారు, కానీ హృదయాన్ని బాగు చేసే ఒకే ఒక్క వ్యక్తి మనం ఆరాధిస్తున్న యేసయ్య ఒక్కడే. కోటు గట్టిగా చప్పట్లు యేసయ్య, గట్టిగా ఉజ్జీవంగా హల్లెలూయా. హృదయాన్ని బాగు చేసే దేవుడు మన యేసయ్య. మరి ఆలోచన చేస్తే ఈ మాటలు వినండి, ఎక్కడ నీ హృదయం చెరిపివేయబడిందో, ఎక్కడ నీ హృదయం బలహీనపరచబడిందో, ఎక్కడ నీ గుండె చెదిరిపోయిందో, ఎక్కడ నీ గుండెకు గాయములు తగల్చబడ్డాయో ఈ నెలలో నీ గుండెకు తగిలిన ప్రతి గాయాన్ని నా దేవుడు కట్టబోతున్నాడు. విశ్వాసంతో చెప్పండి ఆమేన్. కొన్ని మాటలు ఈ పూట నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ మాటలంటే, అసలు మనిషి యొక్క గుండె చెదిరిపోవడానికి గల కారణం ఏంటి? మీరు ఎవరు మాట్లాడొద్దు, బాగా మనసు పెట్టి వినాలి. పక్కన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా చూడండి. మిగతా యవన పిల్లలు, మగ పిల్లలు, పెద్దవాళ్ళకి మంచిలు అందిస్తూ ఉండండి మధ్యలో. ఓకే, గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. వాక్యము దేవుంది, వాక్యం బోధిస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధగా భయభక్తులు కలిగి దేవుని మందిరంలో మన వాక్యం వింటే ఆ వాక్యం మన జీవితంలో దేవుడు నీరు కట్టి ఫలింప చేస్తాడు. గట్టిగా చెప్పండి ఆమేన్. విశ్వాసంతో గట్టిగా ఆమేన్. హుషారుగా లేరు, ఉపవాసం ఉన్నట్టున్నారు కదా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుంది మీరు ఉపవాసం ఉన్నారని, చెప్పుకుని అవసరం లేదు, అర్థమవుతుంది. గట్టిగా చెప్పండి. అర్థమవుతుందని చెప్పాక అది ఇంకాస్త గట్టిగా చెప్పండి. అమ్మా ఎన్ని పూటలు ఉన్నారు? ఆ మధ్య మా వాడు ఒకటి చెప్పా, నేను ఉపవాసం ఉన్నానరా, నేనేం తిననరా అంటే వాడంటాడు, అన్నా నేను కూడా ఉపవాసం ఉంటానన్నా అన్నాడు. సరే ఉండరా అన్న. ఉపవాసం ఉండి ఫోన్ చేయరా బాబు అంటే కరెక్ట్గా 10 గంటలకు చేసాడు ఫోన్ చేసి, అన్నా నేను కూడా ఉపవాసం ఉన్నానన్నా అన్నాడు. ఎప్పటి నుంచి అన్నాడు? 9 గంటలకు అన్నం తిన్నానన్నా, అప్పటి నుంచి ఉపవాసం అన్న మధ్యాహ్నం దాకా అన్నాడు. ఇదే ఉపవాసం? 9 గంటలకు తిన్నాడంట, 10 గంటల నుంచి ఉపవాసం అంట. మరి ఆ ఉపవాసం నెరవేరదా? అమ్మో గిటికి చెప్పు, నెరవేరదా? సరే, బాగా మీరు ఆలకిస్తూ వినండి మాటలు. అసలు మనిషి యొక్క గుండె చెదరిపోవటానికి గల కారణాలు ఏంటి? మీరు వినాలి, తిరగకూడదు పిల్లలు. కూర్చో అక్క, కూర్చో. ఇంకెవరు మాట్లాడకూడదు, మగపిల్లలు మాత్రమే లేచి ఒకవేళ మధ్యలో విశ్వాసాలకు అవసరమైనటువంటి నీళ్ళు అందించండి. ఇంకెవరు తిరగదు. మీరు లేకుండా వెనక్కి వెళ్ళిపోండి, ఒక ఇద్దరు త్వరగా. మీరు ఇలా గదిలేరంటే నాకు ఇంకా వాక్యం కూడా చెప్పబోద్ది కదా, ఇక అంతే. చిన్నగా ఎక్కాలి వాక్యం. మనకి వాక్యం అర్థమైపోయిందంటే మీరు ఎంత చెప్పినా, నేను ఎంత చెప్పినా, మీరు ఎంత విన్నా అది అర్థమే. ఓకేనా? జాను చెప్పురా, హల్లెలూయా చెప్పు అంటే అర్థమైందని. రైట్, ఇప్పుడు అందరు కలిసి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువు నామమును గణపరచండి. హల్లెలూయా. మనిషి యొక్క గుండె చదిరిపోవటానికి గల కారణాలేంటి? 3 ప్రబలమైన కారణాలు ఈ పూట నేను జ్ఞాపకం చేస్తా. అసలుకి ఆనందిస్తున్నటువంటి ప్రజల జీవితంలో, నిత్య ఆనందాల మధ్య నడిపించబడుతున్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య ఈ రోజున హృదయాలు బలహీనమైపోతున్నాయి, వారి గుండెలన్నీ చదిరిపోతున్నాయి, గుండెకు ఎన్నో గాయాలు తగులుతున్నాయి.
నీ గుండెకు గాయాలు తగలడానికి గల కారణం ఏమిటి? నీ గుండె బలహీన పరచబడడానికి, నీ హృదయము చెదిరిపోవడానికి, నీ హృదయము ఓడ బద్దలైపోయినట్టు బ్రద్దలైపోవడానికి గల కారణం ఏమిటని ఒక్కసారి నువ్వు వాక్యపు లోతులు ఆలోచించగలిగితే 3 విలువైన మాటలు జ్ఞాపకం చేస్తా వాక్యంలో నుంచి. అసలు మనిషి యొక్క గుండె చెదిరిపోవడానికి మొట్టమొదటి ప్రబలమైన కారణం ఏంటంటే, ఊహించని సందర్భాలు ఎదురైనప్పుడు మనిషి యొక్క గుండె ఏమైపోద్ది? చెదిరిపోద్ది. పిల్లలు ఎవరు మాట్లాడకూడదు, వినాలి. ఎప్పుడు మన గుండె చెదిరిపోద్దంట? ఊహించని సందర్భాలు మన జీవితంలో ఎదురైనప్పుడు మనిషి యొక్క గుండె చెదిరిపోతుంది. మీరు బాగా ఆలోచన చేస్తూ వినాలి. ప్రారంభంలో నేను ఒక వాగ్దానాన్ని చదివించాను. ఏమని? గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు, వారి గాయములన్నీ ఆయన ఖచ్చితంగా కడతాడు అని మనం లేఖనాలు చదువుకున్నాం. అసలుకి గుండె చెదిరిపోవడం గల కారణం ఏంటంటే, వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఊహించని సందర్భాలు ఎదురైనప్పుడు ఆటోమేటిక్గా మనిషి యొక్క హృదయం ఏమైపోద్ది? చెదిరిపోద్ది. తల్లులారా, మీరు బాగా మనసు పెట్టి వినండి. ఒక వ్యక్తి కుటుంబంలో అన్నీ అనుభవిస్తూ సిరి సంపదల మధ్య, అందచందాల మధ్య నడిపించబడుతున్నాడు. కావలసిన ఆస్తి ఉంది, కావలసిన సిరి సంపదలు ఉన్నాయి, ఏ కొదువులు లేవు, తినటానికి తిండి, త్రాగటానికి నీరు, ఉండటానికి నివాసం అన్నీ ఉన్నాయి. కానీ ఎంతటి వ్యక్తి జీవితంలోనైనా వినాలి, అనుకోనని సందర్భాలు, ఊహించని సందర్భాలు, కొన్ని బాధలు, కొన్ని కష్టాలు ఊహించుకు ముందే వస్తాయి. మనం అనుకుంటాం, ఆ ధనవంతుడు అనుకున్నాడు బైబిల్లో ఏమని, నా ప్రాణమా తినుము త్రాగుము. ఎందుకంటే డబ్బు బాగా సంపాదించాడు, ఆ ధాన్యము దాచిపెట్టడానికి ఎన్నో కొట్లలో వేశాడట. అవి సరిపోక ఇంకా కొత్త కొట్లు కట్టించి వాటిలో కూడా ధాన్యాన్ని దాచిపెట్టి అంటాడంట, నువ్వు సంవత్సరాలు తిన్నా కూడా ఈ ధాన్యము తరగదురా బాబు, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అన్నాడు. రాత్రికి రాత్రి దేవుడు ప్రత్యక్షమే ఒక మాట అన్నాడు, ఈ రాత్రి నేను నీ ప్రాణము. ఊహించుంటాడు ధనవంతుడు. ఏమనుకున్నాడు? సంవత్సరాలు ఎగబడి తిందాం అనుకున్నాడు. ఏంటండి ఏం చెప్పట్లా? దాచిపెట్టుకున్నటువంటి ఆ బియ్యాన్ని లేక ధాన్యం లేక వంట కూరలు అనుకోండి, మొత్తం తిందాం అనుకున్నాడు. దేవుడు ఏమన్నాడు? తినటానికి నీకు అర్హత లేదురా బాబు, ఈ రాత్రి నేను నీ ప్రాణము తీయబోతున్నా, నువ్వు సంపాదించింది ఎవరి చేతిలోకి వెళ్ళిపోద్దు ఆలోచించని దేవుడు హెచ్చరించాడు. నేను అంటాను, ఈ ధనవంతుడు ఏమన్నా ఊహించాడా ప్రాణం పోతుందని? చెప్పాలా? ఊహించాడా? పోనీ నువ్వు ఎప్పుడైనా ఊహించావా నీ ప్రాణం ఎప్పుడు పోద్దు ఆలోచన చేసావా? కొంతమంది యవ్వన కాలంలో చనిపోతారు, కొంతమంది సేవలో మరణిస్తారు, కొంతమంది విశ్వాస జీవితంలో మరణిస్తారు, కొంతమంది ప్రయాణాల్లో మరణిస్తారు. కానీ మరణం అనేది ఊహించని సందర్భం. ఈ రోజున ధనవంతుడిగా పిలిపించబడుతున్నవాడు రేపటి రోజున నిరుపేదగా మిగల్చబడతాడు. ఈ రోజున నిరుపేదగా కనబడుతున్నవాడు రేపటి రోజున ఒక పెద్ద ధనవంతుడిగా కనబడతాడు. ఆ మధ్య ఒక హాస్పిటల్ దగ్గర వినాలి, ఒక హాస్పిటల్ దగ్గర ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడంట. హాస్పిటల్ లోపలికి వెళ్తూ ఉంటుంటే బయట ఓరే బాబు సంవత్సరాల తరబడి గడ్డం పెంచుకొని జుట్టంతా పెంచుకొని ముందొక అలాగ ప్లేట్ ఒకటి పట్టుకొని దేహి అని అడుక్కుంటూ కూర్చున్నాడట. వెళ్తూ పోతున్న వాళ్ళందరూ వాళ్ళకు తోచిన సహాయం వాళ్ళు చేస్తూ రూపాయి ఇచ్చేవాడు రూపాయి, 10 రూపాయలు ఇచ్చాడు 10 రూపాయలు, చిన్నదో పెద్ద మొత్తాన్ని కానుకేస్తున్నారు, ఇచ్చి మొత్తానికి వెళ్ళిపోతున్నారు. ఇచ్చిన వాటన్నిటిని తీసుకొని ఆనందిస్తూ బ్రతుకుతున్నాడు. అక్కడే తింటున్నాడు, అక్కడే నిద్రపోతున్నాడు. తన జీవితం అంతా హాస్పిటల్ బయటే. సరిగ్గా 5-6 నెలల తర్వాత ఒక వ్యక్తి హాస్పిటల్లోకి అడుగు పెడుతూ ఈ వ్యక్తిని చూశాడు. ఏ వ్యక్తిని? చెప్పాలి ఏ వ్యక్తిని? నోరు తీరి చెప్పండి అమ్మా. మీరు చెప్తే నాకేం అర్థమైంది అంటే మీకు వాక్యం అర్థమవుతుందన్న సంగతి నాకు అర్థమైంది. మీరేం చెప్పలేదు అనుకో, మీరు ఓవరికి వింటున్నారేమో, నాకు వీళ్ళకేం అర్థం కావటం నాకు అనిపిస్తుంది. వాక్యం అర్థమవుతుందని నిజంగా లేదు చెప్పండి. రాత్రి కూడా చెప్పా, నా ప్రసంగం అర్థం కాకపోతే ప్రపంచంలో ఏ తెలుగు భాష మీకు అర్థం కాదు. ఎందుకంటే మనంతా సండే స్కూల్ బడి అనమాట. పిల్లలకి ఎట్ట చెప్పుకుంటాం అట్టే చెప్పుకుంటా వస్తున్నా. కాబట్టి మీరు బాగా విని హృదయంలోకి తీసుకోండి ఆ మాటలు. బైబిల్లో ఒక మాట ఉంది, హృదయం అనే పలక మీద దేవుని మాటలు రాసుకోవాలి. అలా రాసుకుంటే అవి ఎప్పుడు చెదరిపోవు. ఎట్టుకు చెప్పండి ఆమేన్. మర్చిపోయారు చేతులు పైకి ఎట్టడం. అప్పుడే ఒక్క పూట ఓర్చుకోండి, మరలా వచ్చే ఆదివారం మిమ్మల్ని పిలిచేది. మధ్యలో రేపు శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడా ఉండదన్నమాట. ఎందుకంటే మార్టూరులో సభలు ఉన్నాయి, అక్కడ తీసుకెళ్తాం ప్రభు కృప అయితే. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఉజ్జీవంగా చెప్పండి హల్లెలూయా. రైట్, బాగా వినాలి. ఆ వ్యక్తి దగ్గరికి 5 నెలల తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు.
ఆ వ్యక్తి అడుక్కుంటూ దేహి అని చేతులు చాపి అడుగుతూ ఉంటుంటే ఈ వ్యక్తి అన్నాడు, నీకేం పని బాటలేదురా, హాస్పిటల్కి కొంతమంది అఫీషియల్స్ వస్తారు, ఉన్నత అధికారులు వస్తారు, ఇక్కడ ఉంటే నీ వల్ల మా హాస్పిటల్ పేద హాస్పిటల్ని ఎవడు రాడురా, అడుక్కునేవాడు అని అందరూ వెళ్ళిపోతారా బాబు, మాకు వచ్చే సంపాదన అంతా ఆగిపోద్దని చెప్పేసి ఆ వ్యక్తిని తిడుతూ ఉంటుంటే ఈలోపు ఆ అడుక్కుంటున్న వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడట. వచ్చిన కారులో వచ్చిన వ్యక్తి డబ్బులు ఇవ్వకపోగా అతను జుట్టు పట్టుకొని చొక్కా పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు రోడ్డు మీద. నీలాంటోడు ఇక్కడ ఉండకూడదురా, మా హాస్పిటల్కి ఇబ్బందిరా బాబు అని చెప్తూ వెళ్తుంటే ఆ శబ్దం విన్నటువంటి లోపల ఉన్న అధికారులు వెంటనే బయటకు వచ్చారట. స్టెతస్కోప్ ఒకటి పైన వేసుకొని మొత్తాన్ని బయటకు వచ్చారు. పెద్ద డాక్టరు, ఏంటయ్యా ఏంటి గొడవ, ఏంటి హాస్పిటల్ మీద ఈ రథన ఏంటయ్యా అంటే, అడుక్కునేవాడు ఎందుకున్నాడు ఇక్కడ, వాడికి ఏం పని ఇక్కడ, వాడు ఎక్కడో బస్ స్టాండ్లోనో ఏదైనా వీధుల్లో ఉండి అడుక్కుంటే డబ్బులు వస్తాయి, ఇలాంటి వాడు ముఖం చూసి ఎలా రావాలి ఎక్కడికి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే ఆ డాక్టరు ఆ కారులో దిగినటువంటి వ్యక్తి 2 చేతులు పెట్టుకుని, అయ్యా నోరు తెరిచి పొరపాటున ఆ వ్యక్తి గురించి తృణీకార సంబంధమైన మాటలు మాట్లాడొద్దయ్యా, ఆ వ్యక్తి ఈరోజు నీకు అడుక్కునే వ్యక్తిగా కనబడుతున్నాడు, ఆ వ్యక్తి నీకు ఈ రోజున ఒక దీన పరిస్థితిలో నిరుపేద స్థితిలో కనబడుతున్నాడు, ఏమీ లేనివాడిగా కనబడుతున్నాడు, కానీ ఒకప్పుడు తన స్థితిగతులన్నీ వేరయ్యా. ఇప్పుడు నీ కళ్ళ ముందు అడుక్కుంటూ కనబడుతున్నాడు, తృణీకరింపబడిన అనుభవంలోకి మార్చబడ్డాడు, కానీ ఒకప్పుడు తన జీవితం వేరయ్య. అంటే అప్పుడు ఆ కారులో దిగిన వ్యక్తి అడిగాడట, ఏంటి అతని వ్యక్తి జీవితం ఒకప్పుడు అంటే, అప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పారంట, ఈ హాస్పిటల్లో ప్రారంభంలో గొప్ప డాక్టర్ వృత్తిలో పనిచేసిన పెద్ద డాక్టర్ ఏనయ్యా అని చెప్పాడంట. గట్టిగా ఆమెను చెప్పండి. ఒకప్పుడు హాస్పిటల్లో 1000 మంది చనిపోతుంటే వాళ్ళ ప్రాణాలు కాపాడిన వ్యక్తి అంట డాక్టర్ అంట. ఆయన ఎంతోమంది 100 మంది ప్రాణాలు పోతుంటే వాళ్ళందరికీ ఆపరేషన్లు చేసి, కాళ్ళు లేని వాళ్ళకి ఎలాగో ఒకలాగా కాళ్ళు రప్పించి ఆపరేషన్ ద్వారా అన్ని పనులు చేయటానికి మనసు నిలిపినవాడు. అతనికి నెలకి 1,30,000 రూపాయల జీతం అంట. ఎంత? ఏం కొదువండి, నాకు అర్థం కావట్లేదు. ఏం కొదువా? 1,30,000 రూపాయల జీతంతో 15 సంవత్సరాల హాస్పిటల్లో పనిచేసి ఒక పెద్ద పోస్టు సంపాదించాడంట. ఆ హాస్పిటల్లోనే ఒక గొప్ప పేరు. మరి ఎందుకు ఈరోజు అడుక్కుంటున్నాడు రూపాయి కోసం? ఒకప్పుడు 1,30,000 కదా, ఇంచుమించు 13 సంవత్సరాలు లక్షలు సంపాదించాడు కదా, ఎందుకు ఈరోజు నీ పరిస్థితులు అడుక్కుంటున్నాడంటే, అప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పారు, ఇతను ప్రేమించిన వాళ్ళందరూ ఇతనికి దూరం అయిపోయారు. నిందలు, అవమానాలు, కష్టాలు ఈ వ్యక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని భరించడం వల్లగాక మత్తుకు అలవాటు పడిపోయి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి, రోజు మత్తు పదార్థాన్ని శరీరంలో తీసుకొని తన జీవితాన్ని తానే చేతులారా సర్వనాశనం చేసుకున్నాడయ్యా. ఉన్న డబ్బంతా వ్యర్థంగా ఖర్చు పెట్టుకున్నాడు, ఉన్న జీవితం అంతా వ్యర్థంగా ఖర్చు పెట్టుకున్నాడు. ఇప్పుడు చివరికి ఏ హాస్పిటల్ దగ్గర అయితే ఆయన పనిచేసాడో అదే హాస్పిటల్ దగ్గర అడుక్కునేవాడిగా మార్చబడ్డాడు. ఏమన్నా ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైనా ఆలోచన చేస్తారా? 1,00,000 రూపాయలు సంపాదించిన వాడు రూపాయి కోసం చేతులు చాప అడుక్కుంటాడని ఎవరైనా ఊహించుంటారా? ఇది ఎలాంటి సందర్భం? ఊహించని నేను అంటాను. ఒక మనిషి గుండె ఎప్పుడు చెదరిపోద్దంటే, ఒక మనిషి గుండె ఎప్పుడు బలహీనపరచబడుతుందంటే, ఒక మనిషి హృదయంలోకి ఎప్పుడు కన్నీరు ఏలుబడి చేస్తుందంటే, ఊహించని సందర్భం ఎదురైనప్పుడు, ఊహించని సందర్భాలు మన జీవితంలో మనకు ఎదురవుతున్నప్పుడు, అనుకోనని శ్రమలు మన జీవితంలో ఏలుబడి చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా మన గుండె చెదిరిపోతుంది, మనకు తెలియకుండా మనమే బలహీనులైపోతాం, మనంతటా మనమే కన్నీటి అనుభవాల్లోకి వెళ్ళిపోతాం. నేను అంటాను, ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా, ఈ ఆదివారం ఆరాధన ప్రార్థన కుడికలో పాలు పంపులు పొందిన నీ బ్రతుకులో కూడా ఒకవేళ ఊహించని శ్రమలు నీ జీవితంలోకి వచ్చావేమో, ఊహించని అనుభవాలు నీవు అనుభవిస్తున్నావేమో, ఊహించని శ్రమలు, ఊహించని కష్టాలు నీ జీవితంలోకి వచ్చి ఆ శ్రమల మధ్య నడిపించబడుతూ నీ గుండె చెదరిపోయిన అనుభవంలోకి వచ్చేవేమో. ఈ పగటి వేళ వాగ్దాన పూర్వకంగా నేను మీతో చెప్తున్నాను, ఒకవేళ ఏ పరిస్థితుల్లో నీ గుండె చెదిరిపోయిందో, ఈ నెల ప్రారంభంలోనే నా దేవుడు చెదిరిపోయిన నీ గుండెను నిశ్చయముగా బాగు చేయునుగాక. గట్టిగా విశ్వాసంతో చెప్పండి ఆమేన్. ఎప్పుడు మనిషి యొక్క గుండె చెదిరిపోతుందంటే ఊహించని సందర్భాలు ఎదురైనప్పుడు. బాగా ఆలోచన చేస్తూ వినండి. బైబిల్లో దావీదు రాజు ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? గట్టిగా, ఇంకాస్త గట్టిగా, ఉపవాసం ఉన్నారులే, గట్టిగా చెప్పండి. అది ఆ సౌండ్ కోసం కదా నేను వెయిటింగ్. చెప్పండి, ఏ రాజు? మీరు నా సమాధానం చెప్పండి. రాజులకి ఎవరన్నా కొదువు ఉంటుందా? బిర్యానీకి కానీ ఉంటుందా? తినటానికి కానీ ఉండటానికి కానీ ఏ కొదువులు
ఎందుకని అతను ఎవరు అమ్మావా? నువ్వే అమృత? అది నీ సౌండ్ కావాలి నాకా? అట్లాంటి సౌండ్లు ఉంటేనే వాక్యం ముందుకెళ్ళేది. చెప్పండి, ఏదన్నా కొదువులు రాజుకుంటాయా? చెప్పండి. ఎందుకని? రాజు కాబట్టి. మరి పేదోళ్ళకి ఏమన్నా కొదువులు ఉంటాయా? మీరు నాకు సమాధానం చెప్పండి. మీరు పేదోళ్ళ గొప్పోళ్ళ? ఆలోచించి చెప్పండి. గొప్ప వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. పేదవాళ్ళు మొత్తం హల్లెలూయా చెప్పండి. నేను పేదోళ్ళకి ఏం మంచట్లా. ధనవంతులు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దరిద్రులు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎట్టొస్తుందమ్మా నీకు నోరు? క్రీస్తును కలిగిన ధనవంతులు మనం. ఆమేన్. ఎవరు చెప్పారు మన దరిద్రులు అని? ఒకవేళ లోకపరంగా మనకేమీ లేకపోవచ్చు, కానీ ఆత్మీయతలో విలువైన వాక్యం మనకుంది. అది బంగారం కంటే, వజ్ర వైడూర్యాల కంటే విలువైనది అది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ధనవంతుడు గట్టిగా హల్లెలూయా అని. అది అమ్మయ్యా, నా భాష మీకు కూడా అర్థమైంది. ఇంకా చాలు. ఈ మధ్య ఎవరికి అర్థం కావట్లేదు అనుకోండి, అర్థమైందనమాట. రైట్. మీరు నాకు సమాధానం చెప్పండి. గుండె ఎప్పుడు చెదిరిపోద్ది? ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? మీరేనా? అస్మితాను. మరి పక్క నుండి ఏం చేస్తున్నావు? ఒకటి టనకూడదు. మాట్లాడు మంచి పిల్లలు. రైట్. గుండె ఎప్పుడు చెదిరిపోద్దంటే, నెంబర్ 1, ఊహించని రాజు. ఈయన పేరు దావీదు. ఏమండి, ఒక దీన అనుభవంలో నుంచి ఉన్నతమైన శిఖరాలని దావీదు రాజును దేవుడు ఎక్కించాడు. కుటుంబంలో తండ్రి తృణీకరించాడు దావీదుని. నీలాంటోడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటేరా. నీలాంటోడు యుద్ధంలో కాదు కావాల్సింది, ఎడారిలోకి వెళ్ళి, కొండల్లోకి వెళ్ళి, లోయల్లోకి వెళ్ళి, అదిగో ఆ 4 గొర్రెలు తీసుకెళ్ళి పెంచుకోపోరని చెప్పి ఇంట్లో నుంచి తండ్రి తరిమేశాడు. వెళ్తూ ఏమి ఇవ్వాల? ఒక కర్ర, అంత సద్దన్నం పెట్టి పంపించాడు. ఏది? కన్న తండ్రి తృణీకరించి పంపించాడు. నీ వల్ల ఎవరికి ఉపయోగరా, నీ వల్ల ఎవరికి ప్రయోజనం అని చెప్పేసి పంపించాడు. ఏమండి, ఆకాశమందు చూస్తున్న దేవుడు ఒక రోజున దావీదుని ఒక ఉన్నత శిఖరాలు ఎక్కించడం ప్రారంభించాడు. గొప్ప రాజు అయిపోయాడు. కానీ తర్వాత జరిగిన విషయం ఏంటో చెప్పనా? గొప్ప రాజు అయిపోయిన తర్వాత తెలియకుండానే పాపం అనే ఊబిలో పడిపోయాడు. ఎవరు? గట్టిగా ఎవరు? కాస్త గట్టిగా ఎవరు? దావీదు రాజు. తను పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడిన విషయం మంచిదే, కానీ పాపంలో పడిపోయి మరలా లేచి పశ్చాత్తాపడిన తర్వాత తను చేసిన పాపమట తన బిడ్డల మీదకి, వినాలి, తన బిడ్డల మీదకి, తల్లులారా నా చేతులు జోడించి మాట చెప్తాను. ఒకవేళ తెలుసో తెలియకో చేసిన పొరపాటుతో కూడిన పాపం, నువ్వు అనుకోవచ్చు ఇది నాతోనే ముగుస్తుంది, ఇది నాతోనే సమాధి చేయబడుతుందని. ఒక మాట చెప్పనా? రే నువ్వేందిరా బంతిపోలాగా కూర్చో త్వరగా, 1 సారి 2 సార్లు నాతోనే ఈ పాపం ముగించబడుతుంది అనుకున్నాడు. కానీ దావీదు జీవితంలో గుండెలు పగిలిపోయే వార్త ఏంటో చెప్పనా? దావీదు చేసిన పాపం అంతటితో ముగించబడలేదండి. తన కడుపును పుట్టిన బిడ్డల మీదకి ఆ పాపమే శాపంగా ఏలుబడి చేసింది. ఇక నేను మీతో చెప్పదచ్చిన మాట ఏంటో చెప్పనా? ఒక వ్యక్తి గుండె చెదిరిపోవటానికి వీళ్ళు మాత్రం, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా. వీళ్ళు ఒక ప్రార్థనను పెట్టబోయారు, పక్క రూమ్లో తీసుకెళ్ళాడన్నా. ఇది అక్కడ ఒక 2-3 లేచి ఇటు కూర్చుంటారుగా. సర్వలోకానికే పడ్ నీవే యేసయ్యా, నా సన్మానానికే. అందరూ మహనీయుడవు, మహనీయుడవు నీవేనయ్యా, నా సన్మానానికే మహనీయుడవు. హల్లెలూయా. ఇంక మాట్లాడమాకండి, త్వరగా ముగించుకుందాం. మళ్ళీ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఓకే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దావీదు రాజు చేసిన పాపం తన బిడ్డలకు ఒక శాప రూపంలోకి వచ్చింది.
నేను అంటాను, ఒక వ్యక్తి యొక్క గుండె చదిరిపోవడానికి, ఒక వ్యక్తి గుండె గాయాలతో నింపబడడానికి, ఒక వ్యక్తి ఆనందంగా జీవిస్తున్న వ్యక్తి జీవితము నిరాశ అనే ఊబిలో పడిపోవడానికి కారణం ఏంటంటే, ఆ వ్యక్తి జీవితంలో ఊహించని సందర్భాలు ఎదురైనప్పుడు, అనుకొనని శ్రమలు ఆ వ్యక్తి జీవితంలో ఏలుబడి చేయటం ప్రారంభించినప్పుడు తెలియకుండానే ఆ వ్యక్తి గుండె చదిరిపోవటం ప్రారంభిస్తుంది. ఆ వ్యక్తి గుండెకు గాయాలు కలుగుతాయి. అప్పుడు ఆ వ్యక్తి గుండెలో రగిలే మంటేంటో చెప్పనా? నా గుండెకు తగిలిన గాయాన్ని కట్టేది ఎవరు? నా గుండెకు తగిలినటువంటి ఈ బలహీనత నుంచి నన్ను బలపరిచేది ఎవరు? కృంగిన అనుభవం నుంచి నన్ను లేవనెత్తేది ఎవరని గుండెలో బాదుకుంటూ ఒక వ్యక్తి ఎదురు చూస్తాడు. ఇక ఒక చక్కటి శుభవార్త ఏంటంటే, ఒకవేళ నీ గుండెకు కూడా గాయాలు తగిలి, నీ గుండె కూడా చెదిరిపోయిన అనుభవాల్లో ఈ ప్రార్థన కొడుకులు అడుగు పెట్టేవేమో, వాగ్దాన పూర్వకంగా మరొకసారి హెచ్చరిస్తున్నాను, నిశ్చయముగా ఈ నెల ప్రారంభంలోనే చెదిరిపోయిన నీ గుండెను నిశ్చయముగా నా దేవుడు బాగు చేయబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రైట్. ఇప్పుడు దావీదు రాజు పాపం శాపంగా మార్చబడింది. ఎలాగో చెప్పనా? అతనికి ఇద్దరు చక్కటి కుమారులండి. ఒకడు అబ్షాలోము. ఏం పేరు? నోరు తెరిచి చెప్పాలి. ఏం పేరు? రెండో వ్యక్తి పేరు అమ్నోను. ఏం పేరు? మీరు చెప్తేనే. అబ్షాలోము. ఆ తర్వాత చక్కటి కుమార్తె, అమ్మాయి పేరు తామారు. ఏం పేరు? ఏమారా? తామారు. ఇప్పుడు 3 పేర్లు చెప్పండి. అబ్షాలోము, అమ్నోను, తామారు. వీళ్ళకున్న ప్రత్యేకతలు ఏంటంటే, అబ్షాలోముకి కేజీలు జుట్టు ఉందంట. ఏముంది? బంగారం కాదు, కేజీలు జుట్టు. ఎందుకంటే ఈ రోజుల్లో మగపిల్లలకు ఫ్యాషన్ అయిపోయింది. ఏంటిది? పిలక కాదు, అట్టనే వస్తాడు. ఏంటిది? గుర్తుపెట్టుకో. నేను అంటాను, ఫ్యాషన్ అయిపోయింది. ఆ రోజుల్లో ఆడపిల్లలు ఎక్కువ జుట్లు పెంచుకుంటుంటే ఈ రోజుల్లో రివర్సు. ఆడపిల్లని జుట్టు కత్తిరెత్తున్నారు, మగవాళ్ళేమో జుట్టు పెంచుకుంటున్నారు. అదే పోయే కాలం దగ్గర పడి నిజం. బైబిల్ అంతటికి వ్యతిరేకంగా జీవిస్తారు మనోళ్ళు. స్త్రీ జుట్టు కత్తిరించకూడదని కూడా బైబిల్లో ఉంది. పురుషుడు ఖచ్చితంగా జుట్టు కత్తిరించుకోవాలని బైబిల్లో ఉంది. మనం అంతా రివర్సు. ఏం చేస్తాం? స్త్రీలేమో మనమేమో అసలు కట్ చేయం. ఏంటంటే పాలు జులపాలు అంటుంటివే. ఎందుకంత హెచ్చులు నాకు అర్థం కావట్లా. ఈ రోజుల్లో మనుషులు అలా తయారైపోయారు. మీకు మాట చెప్పనా? ఆ జుట్టు నీ మైండ్ పని చేయకుండా చేస్తుందంట. గుర్తుపెట్టుకోండి మగపిల్లయ్యా, అడివి గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నేను ఆ మధ్య కటింగ్ చేయిద్దామని నెలైందా? నెల కూడా కాల. నేనే బల్లారాధన అయిపోయిన తర్వాత తీసుకెళ్ళా. ఒక జత చెప్పులు ఇప్పించి కటింగ్ చేయిస్తారు ఆరా అని చెప్పి తీసుకెళ్ళి కటింగ్ షాప్లో కూర్చోబెట్టి నేను ఒక సీట్లో కూర్చున్నా. మంచిగా చేయించుకోరని చెప్పా. చేసేవాడు చెవిలో చెబుతాడు, ఎన్టీఆర్ కటింగ్ చేయంటున్నాడు. నేను ఇది వేసుకొస్తుందే కానుకలు డబ్బులు రా, అది ఆశీర్వాదం మంచిగా చేర్చుకుంటే ఆ కానుకలు డబ్బు ఎన్టీఆర్ కటింగ్ అంట. ఏ కటింగు అంటే ఈయన ఎన్టీఆర్ కటింగ్ చేసి నేను వచ్చి ఎన్టీఆర్ లాగా ఫోజులు ఇవ్వాలన్నమాట. మరి ఆమె ఎవరో? హల్లెలూయా. విందాం. ఇట్లాంటివి మాత్రం అబ్బాయి ఏమి నవ్వుతారో 32 పళ్ళు బయట పెట్టి నవ్వాలి. ఎందుకంటే మనం మందిరంలో ఉన్నప్పుడేగా, బయటికి వెళ్తే వాళ్ళు వచ్చి ఇల్లు వచ్చి శ్రమలు గుర్తుకొచ్చి ఆయన ఎరగబాది ఇంట్లో అన్నం తినకుండా కూర్చొని అబ్బో ఎన్ని బాధలో మనకి. యేసు రక్తమే దున్నమాసమే ఏం మారారా. హల్లెలూయా. రైట్. ఇప్పుడు దావీదుకు 3 పిల్లలు, అబ్షాలోము, అమ్నోను, తామారు. అబ్షాలోమేమో బహు సౌందర్యవంతుడు, మంచిగా కేజీలు. అతను లెగిస్తే అతనికి ఒక బండి ఉండేది. ఏ బండి? గుర్రం. దాని మీద తప్ప దేని మీద ప్రయాణం చేయడు. ఎందుకంటే ఆ రోజులు అదే ఉంది, ఇంకేం లేదు కాబట్టి. ఓకేనా? ఇంకేం లేదు ఆ రోజులు ఉంది అదే. ఈరోజు మనకన్నా ఎక్సేల్ పోతే బండి, ఏది ఎఫ్జెడ్ పోతే ఏదో చాలా బండ్లు ఉన్నాయి అనుకోండిలే. కానీ ఆ రోజులు ఒకటే. ఏంటిది? అంతే. ఒకరోజు ఏం జరిగిందంటే, అబ్షాలోము కన్న తండ్రికి విరోధముగా నిలబడి తండ్రి అయిన దావీదుని చంపాలనుకున్నాడు రాజ్యం కోసం. ఏమండి, ఏ రోజైనా దావీదు ఊహించుకొని ఉంటాడా కన్న కొడుకే కన్న తండ్రి మీదకి కత్తి తీసుకొని వస్తాడని? ఏ తండ్రి అయినా ఆలోచన చేసి ఉంటాడా? చెప్పాలా? ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు? ఊహించని సందర్భం అనొచ్చు, అనకూడదా? మీరు చెప్పాలా? మీరు అనొచ్చు అంటే కొనసాగిస్తా, లేదంటే అందరూ కట్ చేసి 2వ పాయింట్లోకి వెళ్దాం. మీరు చెప్పండి అమ్మ, విత్ యువర్ పర్మిషన్ అనొచ్చు అంటారా? ఏ తండ్రి మీదకైనా కొడుకు కత్తి తీసుకొని నాకు రావలసిన వాడు అనలా? బైబిల్లో ఎవడు అన్నాడు కదా. అట్లాగా అంటామా?
అన్నాడంటే తండ్రి ఎప్పుడు కూడా ఊహించలే. ఇప్పుడు దావీదు జీవితంలో ఊహించని సందర్భం ఎదురైంది. ఏంటి? కన్న కొడుకే ఏం చేశాడు? కత్తి తీసుకుని మీదకు వస్తున్నాడు. చంపేస్తాను నేను, నువ్వు చస్తేనే నీ రాజ్యం అంతా నాకు వస్తుంది, నీ సీట్లో నేను కూర్చుంటా, అప్పుడు నేను రాజునైపోతా, ప్రజలందరూ నా కిందకు వస్తారని చెప్పేసి ముందే ఊహించుకున్నాడు మనోడు. ఓగల పల్ల గట్టేశాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, అదే అబ్షాలోము అదే గుర్రం మీద వెళ్తుంటే మస్తకి వృక్షం అని ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళంగానే ఒక్కసారి గుర్రం ఒక స్టెప్ వేసిందంట. ఏ పాటికి వేసిందని నన్ను అడగొద్దు, పరలోకం ఏదో కనుక్కొని చెబుతానేదని కావాలంటే ఒక స్టెప్ అలా వేసిందంట. మనోడు అలా పైకి లేచాడు. పైకి లేచినప్పుడు ఆటోమేటిక్గా ముందే చెప్పి అతనుకున్న జుట్టు కేజీలకి ఎగిరిపోవడానికి ఇదని ఇగ్గా కేజీలు అనమాట. ఒక్కసారిగా ఎగరగానే గుర్రం వెళ్ళిపోయింది. బైబిల్లో ఉన్న మాట, తన జుట్టంతా చెట్టుకు చుట్టుకుపోయింది. బతుకుతాడా? అక్కడికక్కడే ప్రాణం విడిచి చచ్చిపోయాడండి. అబ్షాలోము శవాన్ని ఇంటికి తీసుకొస్తుంటే దావీదు గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. నా కన్న కొడుకు జీవితం ఇలా జరిగిద్దని నేను ఊహించలేదు కదా. ఇప్పుడు దావీదు గుండె ఏమైపోయిందో చెప్పనా? చెదరిపోయింది. ఏమైపోయింది? మన వాగ్దానం ఏంటి? గుండె చెదరిన వారి నాయన. దీనికంటే ముందు ఇంకొక విశేషమైన కార్యం, ఒక బాధాకరమైన సంఘటన ఏంటి చెప్పనా? సొంత కొడుకే సొంత కూతురు జీవితాన్ని పాడు చేశాడు. నేను ఆల్రెడీ చెప్పాను మీతో. ఇలా ఇవన్నీ దావీదు గుండెను కలవరపరిచినాయి. దావీదు గుండె నీరసించిపోయింది. ఏది? కన్న కొడుకే కన్న కూతురు జీవితాన్ని చెరిపివేశాడు. ఆ బాధ నుంచి బయటకు వచ్చే లోపే జరిగిన గొప్ప కార్యం కదా. బాధాకరమైన కార్యం ఏంటో చెప్పనా? కన్న కొడుకే ప్రాణం తీయటానికి ముందుకు వచ్చాడండి. బయట ఎవరో శత్రువులు లేరు అతనికి, బయట ఎవరో దావీదును చంపాలని ఎవరు చూడలేదు. కానీ కుటుంబంలో నుంచే కన్న కొడుకులే కుటుంబానికి విరోధులై నడిపించబడుతున్నారు. దావీదు గురించి బైబిల్ చెప్తున్న మాట, దావీదు గుండె ఇప్పుడు ఏమైపోయిందో చెప్పనా? బలహీనపరచబడి చెదిరిపోయి తన గుండెంత గాయాల పాలైపోయింది. ఇప్పుడు దావీదు వేడుకుంటున్నాడయ్యా, గాయాల పాలైన నా గుండెను, నా గాయాలు కట్టే దేవుడవు నీవు మాత్రమే. చెదిరిపోయిన నా గుండెను బాగు చేసే దేవుడవు నీవు మాత్రమే. నేను ఎప్పుడు ఊహించలేదయ్యా నా కన్న కొడుకులే నా మీదకు తిరిగి వస్తారని. నేను ఎప్పుడు ఊహించలేదయ్యా నా కుటుంబమే నాకు శత్రువులు అవుతారని. ఈరోజు నేను ఊహించని సందర్భంలోకి వచ్చాను కాబట్టి నా గుండె ఇప్పుడు ఏమైపోయింది? అందుకే ఆ భక్తుడు ఆ మాట అంటాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు, వారి గాయములన్నీ. ఒక మాట చెప్పనా? తల్లులారా వినండి. ఒకవేళ దావీదు మీదకి తన బిడ్డలే పైకి లేచినట్లు నీ కుటుంబంలో యవ్వన కాలంకి వచ్చిన నీ బిడ్డలు నీకు ఒక ముళ్ళులాగా మార్చబడుతున్నారేమో. వాళ్ళ వల్లే నీకు కన్నీళ్ళు ఎదురవుతున్నవేమో, వాళ్ళ వల్లే నీకు అవమానాలు ఎదురవుతున్నవేమో, వాళ్ళ వల్లే నీ జీవితం కష్టాలలోకి వెళ్ళిపోతుందేమో. ఒకవేళ నీ సొంత బిడ్డల వల్లే నీ జీవితం అవమానాల మధ్య నడిపించబడుతుందేమో. దేవుని బిడ్డకు ఒక మాట చెప్తా, నీకు పుట్టిన బిడ్డల వల్లనే అనుకోని సందర్భాలు, ఊహించని సందర్భాలు నీ జీవితంలో ఎదురవటం వల్లనే నీ గుండె చెదిరిపోయిందేమో. ఈ నెల ప్రారంభంలోనే ఎవరిని బట్టి, ఏ ఊహించని సందర్భాన్ని బట్టి నీ గుండె చెదిరిపోయిందో, ఈ నెల ప్రారంభంలోనే నిశ్చయముగా నా దేవుడు నీ గుండెను బాగు చేయబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహింపరచండి. గట్టిగా హల్లెలూయా. సమయం లేదు, రెండో మాటలోకి వెళ్తున్నాను. నెంబర్ 1, ఊహించని సందర్భాలు ఎదురైనప్పుడు మన గుండె ఏమైపోద్ది? చెదిరిపోద్ది. కానీ అదే సందర్భంలో నువ్వు దేవుని పాదాలకి రాగలిగితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను బాగు చేసి నీ గాయములన్నీ కట్టబోతున్నాడు. రెండవ మాట ఏంటంటే, చేయని తప్పుకి నింద అనుభవిస్తున్నప్పుడు మన గుండె చెదిరిపోద్ది. చదివించడానికి చాలా రెఫరెన్సులు ఉన్నాయి, సమయం లేదు. ఈరోజు కాస్త ఆలస్యంగా ప్రార్థన ప్రారంభించే మనం, కానీ త్వరగానే మనం ముగించుకుంటాం. నెంబర్ 1, ఊహించని సందర్భాలు ఎదురైనప్పుడు మన గుండె ఏమైపోద్ది? తల్లులారా నోరు తీరి చెప్పండి, ఏమైపోద్ది? చెదిరిపోద్ది. రెండవ మాట ఏంటంటే, చేయని తప్పుకి నిందలు అవమానాలు మనం అనుభవిస్తున్నప్పుడు ఏమైపోద్ది మన గుండె? ఏమంటే ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ఒక ప్రశ్న ఏంటంటే, చేసిన తప్పుకి నింద అనుభవించిన దానికంటే చేయని తప్పుకి నింద అనుభవించటమే చెప్పండి, అది మేలా కీడా? అది బాధ లేకపోతే మంచిదేనంటారా? నేను నా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏ తప్పు చేయకపోయినా మన మీదకి ఒక నింద వచ్చింది అనుకోండి, మన గుండె ఏమైపోద్ది చెప్పండి? అప్పుడు అసలు నేను ఏ తప్పు చేయలేదు కదా, అసలు నేను ఎవరి జోలు బాగలేదు కదా, అసలు నేను ఎవరితో మాట్లాడలేదు కదా, అయినా నాకెందుకు వచ్చింది నింద, అయినా నాకెందుకు వచ్చింది అవమానం అని ఏం చేస్తాం? నిరసించిపోయి ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళిపోయి కన్నీరుగా చేడుస్తాం.
నేను ఆలోచన చేశాను. ఒక మాట చెప్తాను. మనిషి జీవితంలో గుండె ఎప్పుడు చెదరిపోద్దంటే రెండవ అద్భుతమైన మాట ఏంటంటే, చేయకుండానే, ఏ తప్పు చేయకముందే ఒక నింద, ఒక అవమానం మనిషి జీవితంలోకి ఎదురైనప్పుడు తెలియకుండా మన గుండె ఏమైపోద్ది? గాయపరచబడుతుంది. తెలియకుండా మన గుండె ఏమైపోద్ది అంటే బలహీనపరచబడిపోద్ది. అది పాడైపోయిన అనుభవంలోకి మార్చబడుతుంది. బైబిల్లో యోసేపు భక్తుడి గురించి మనం ఆలోచన చేయగలిగితే, వాళ్ళ తండ్రికి చిట్ట చివరి పుట్టినవాడు, ఇంకా ఉన్నారు, వాళ్ళకంటే కాస్త ప్రేమించబడినవాడు. ఒక వింతైన ప్రేమ తండ్రి యోసేపు మీద చూపించాడు. ఎట్లాగా చెప్పనా? మిగతా వాళ్ళందరిని ప్రేమించిన దానికంటే యోసేపును వాళ్ళ తండ్రి అయిన యాకోబు విపరీతంగా ప్రేమించేవాడు. నేను అంటాను, యాకోబుకి ఇంకా పిల్లలు లేరా? మొత్తం యాకోబుకి ఎంతమంది పిల్లలు? గట్టిగా ఎంతమంది? వాళ్ళ మీద చూపించిన ప్రేమ ఎవరి మీద? బట్టలు కొనిపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు, అపారమైన ప్రేమంతా తన మీద చూపిస్తాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో చెప్పనా? విచిత్రమైన నిలువుటంగి, ఒక వస్త్రాన్ని యోసేపుకి ఇచ్చాడు. అప్పటి నుంచి వాళ్ళ అన్నల గుండెల్లో కుళ్ళు, అసూయ ఎన్ని పెరిగిపోయినాయో. ఎందుకు? ఎరా మనం కొడుకులు కాదా నాన్నకి మనం కొనిపించకుండా? ఏమండి చెప్పండి, వాడొక్కడికే కొనిపిస్తున్నాడు రా. మన మీద ప్రేమ చూపించకుండా వాడి మీద చూపిస్తున్నాడు రా. ఈ నెట్టయినా సరే చంపేయాలి. భూమి మీద వీడి పేరు అసలుకి వినపడకూడదు, వీడి కనబడకూడదు, నిర్మూలన చేయాలని ఆ రోజు నుంచే ఆలోచన చేశారు. ఇప్పుడు మీరు బాగా వినాలి. నేను బైబిల్లో అంత చదివి ఆదికాండం యోసేపు చరిత్ర దాదాపు 100 సార్లు చదువుంటా. చదివితే యోసేపు మీద నింద మోపటానికి కానీ, యోసేపులో తప్పు పట్టడానికి కానీ చిన్న మాట కూడా బైబిల్లో కనబడలా. చప్పలు కొట్టండి గట్టిగా. ఎంత గొప్ప భక్తుడండి! హల్లెలూయా! నిజం. 100 సార్లు చదివిన చరిత్ర యోసేపులో చిన్న తప్పు కూడా కనపడలా. కానీ ఏ చిన్న తప్పు చేయని యోసేపుని సొంత అన్నలే ఏం చేశారు చెప్పనా? తండ్రికి తెలియకుండా చనిపోయాడని చెప్పేసి నటించి నీళ్లు లేని బావిలో పడేశారు. మరలా పైకి తీసి వాళ్ళ నాన్న కొనిపించిన అంగి తీసి, ఆ మేక చర్మం తీసి దాన్ని చంపి తన రక్తంలో ముంచి ఆ షర్ట్ని వాళ్ళ నాన్నకి ఇచ్చారు. ఇదిగో మీ కొడుకు చనిపోయాడు, శవం అయిపోయాడు, అక్కడ జంతువులు తినేసాయి, అక్కడ మిగల్చబడ్డాడు, ఇది ఒక్కటే మిగిలిందని చెప్పేసి వస్త్రం తీసుకెళ్ళి నా నాన్నకి ఇచ్చారండి. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పనా? తీసుకెళ్ళి శత్రువులకి బానిసగా అమ్మేశారు. ఆ బానిసలు తీసుకెళ్ళి ఖైదీ జీవితంగా అనుభవించినట్టుగా చేశారండి. ఆ తర్వాత జరిగిన విశేషం ఏంటంటే, ఆ యోసేపు జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళాడు. ఎలాగో చెప్పనా? రాని విషయంలో తప్ప సమస్తం ఆయన చేతిలోకే దేవుడు తీసుకెళ్ళాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ ప్రాంతంలో ఉన్న రాణి, ఆమె పేరు బైబిల్లో ఉందనుకుంటాను, ఆమె ఏం చేసిందంటే, ఇతను సుందరవంతుడని, గొప్ప ఐశ్వర్యం కలిగిన వాడని, మంచి అందం కలిగిన వాడని తన మీద కన్ను వేసిందంట. ఎవరు? చెప్పు ఎవరు? రాజు యొక్క భార్య. కానీ బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఏంటో చెప్పనా? నేను ఇంతటి దుష్కార్యం చేసి దేవుని ఎదుట నేను పాపిష్టుడిగా మిగల్చబడినని చెప్పేసి వస్త్రాన్ని చింపి పక్కన పడేసి పాపానికి దూరంగా పారిపోయాడు యోసేపు. అబ్బా, బైబిల్లో రాయబడిందండి. ఈ మహాతల్లి ఏమి నటించిందో! ఏ మహాతల్లి! ఇట్లాంటి అన్ని యాక్టింగ్లు మొత్తం మహాతల్లిలోనే ఉంటాయి. వాళ్ళ ఆయన రాంగల్ని చూసావా, వాడిని ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. ఎవరిని? యోసేపుని. నేను అప్పుడే చెప్పా, వాడు మంచోడు కాదని. నువ్వేం చేసా? తీసుకొచ్చి. నేను కొన్ని వాక్యాలు చెప్పాలంటే నాకే బాధ అవుతుంది, అన్నీ నాకే సెట్ అవుతున్నాయి కొన్ని. అందుకే చెప్పట్లు ఈ మధ్య కొన్ని దాచి పెడుతున్నాను నేనే. చాలా ప్రసంగాలు ఉన్నాయి, ఏం చెప్పాలన్నా అటే పోతున్నాయి. ఎటు ఏం చెప్పట్లే నేనే కాము కూర్చొని ఏదో 4 మాటలు చెప్తున్నా, కానీ చాలా వర్తమానాలు చెప్పాల్సినవి. కానీ ఏది చెప్పినా నేరు గట్టే తగులుతున్నాయి. మళ్ళీ కొంతమంది అనుకుంటారు, ఆహా అనుకుంటారు. నిన్న వందనాలమ్మ మీకు అయిపోయిన తర్వాత భోజనం చేసి జావు. హల్లెలూయా! ఏం చేస్తావు? ఏది చెప్పినా సాగు. తర్వాత కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత చదవాలని నేను ఆగా. బైబిల్లో ఏ చరిత్ర చదివినా నా చరిత్ర నాకే గుర్తుకొస్తుంది. ఇక ఏం చేసావు? ఏదో 4 మాటలు కప్పిపెట్టి అవసరమైన మాటలే చెప్పుకుంటూ పోవాల్సి వస్తుంది. సౌలు చరిత్ర చదువుదాం అనుకున్నామా? ఆ సౌలేవుడు దావీదేవుడు. ఇక ఇదే. సౌలు పోయాడా, దావీదు వచ్చాడు. దావీదుని చంపింది దేవుడు. సౌలుకు దావీదు ఏమవుతాడు? అదిగో దావీదు సౌలుకి ఏమవుతాడు? చెప్పామా ఆహా అంటారు. ఇక ఏది జరిగినా అంతే. బైబిల్లో మోషే మామన్నాడు ఇత్రో. ఎవరు?
ఆయన పేరే ఇత్రో. ఏం పేరంట? బైబిల్ పేర్లన్నీ విచిత్రమే. ఇటు చదువుదామా? ఓహో, ఇత్రో ఏమో ఆయన, ఇదో సాగు అయిపోతుంది. నేను తల బాదుకున్న ప్రభు నాకు ఈ టార్చర్ ఏంది నాయన అని. అలే చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎక్కడ ఆపాను వాక్యం? ఇత్రోనా? ఇంకా మర్చిపోరా నువ్వు. ఎక్కడ ఆపాను? యోసేపు దగ్గర. యోసేపుని తీసుకొచ్చి రాజు ఏం చేశాడు చెప్పనా? ఉన్నత స్థితిలో నిలవబెట్టాడు. పాపానికి పురికొల్పింది ఏమో మహాతల్లి, పురికొల్పింది కాక యోసేపు ఏమో పాపానికి దూరంగా పారిపోయాడు. పాపానికి దూరంగా పారిపోతే వినాలి, వాళ్ళ ఆయన రానే వచ్చాడు. ఎవరు? అమ్మ మీకు నిండా వందనాలు, ఇటు పెట్టానండి వాక్యం, లేదంటే తేడాగా అర్థమైద్ది. ఇక తప్పట్లా, ఓకేనా? బాగా మనసు పెట్టి వినండి. ఇప్పుడు వాళ్ళ ఆయన రానే వచ్చాడు. ఎవరు వాళ్ళ ఆయన? తమ్ముళ్ళు చెప్పండి రా, ముగింపులోకి వచ్చి ఇంకొక మాటగా చెప్పండి. పోతీఫర్ వచ్చాడు, ఏదో దున్నపోతలాగా వచ్చాడు. రాగానే ఏడవటం ప్రారంభించింది. అమ్మ ఇటు పెట్టానండి. ఏం చేసింది? నోరు తెరి చెప్పాలి. ఏం చేసింది చెప్పండి. అదేంటో కానీ అబ్బాయిలు ఏడ్చినా కనపడరు. ఏదో ఏడ్చినప్పుడు ఏడ్చి కన్నీళ్ళు దుడుచుకొని ఒకవేళ గుండెల్లో బాధ ఉంచుకున్నా బాగున్నాం అంటారు. ఆడోళ్ళు ఏడుపు రాబోయిన ఇట్లా దుడుచుకుంటారు. మళ్ళీ నేను చూసే కల్లారు కొంతమందిని, ఇంకొంతమంది కావాలని ఉల్లిపాయల దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. మరి ఉల్లిపాయల కాళ్ళకు ఒక సంబంధం ఉంది. ఎందుకంటే ఆడోళ్ళు ఏడిపిస్తారు, ఉల్లిపాయలు కూడా. అందుకే ఆడవాళ్ళు ఎప్పుడు ఆడ కూర్చుంటారు? నేనల్లా మీరే చెప్పారు. సరే మొత్తానికి ఎందాం. రాగాన్ని ఏడవటం ప్రారంభించింది. ఏంటి ఏమైంది బంగారం అని అడిగాడు ఈ సింగారం. ఎవరిని? మీరు రండి, మీరెందుకు లేనిపోయిన టార్చరా అడిగాడు. అడిగితే ఆ మహాతల్లంది, ఈడేం చేశాడంటే నాకు అవమానాన్ని తెచ్చిపెట్టాడు. వీడిని తీసేస్తావా, నన్ను మమ్మీ ఇంటికి వెళ్ళమంటావా? ఎవరింటికి? పుట్టింటికి వెళ్ళమంటావు. సంతోషం తల్లి, అర్థమవుతుందా? వెళ్ళమంటావు అని అడగగానే, నీకు బాధ కలుగు చేసినప్పుడు ఉన్నాడు బంగారం, నేను ఉన్నంతకాలం నీకేది రాదు అని చెప్పేసి వెంటనే ఏం చేశాడంటే పట్టరండ్రా వాడిని అని చెప్పేసి యోసేపుని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. నేను బైబిల్లో చదివి చాలా బాధపడ్డాను. ఏ తప్పు చేయలేదు యోసేపు. తండ్రి చేత ప్రేమించబడినవాడు, దేవుని కొరకు నిలబడినవాడు, పాపానికి దూరంగా పారిపోయినవాడు, పాపం అనేది తన దరి చేరనివ్వకుండా తన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకున్న పరిశుద్ధుడు యోసేపు. గట్టిగా ఆమేన్. ఇటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడ వేసారంట? చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసిన కలవరపళ్ళ యోసేపు. ఎందుకు చెప్పనా? నీతిమంతుడు చెరసాల్లో ఉన్న ఆ చెరసాలను కూడా స్తుతిశాలగా మారుస్తాడు నీతిమంతుడు. ఎందుకంటే క్రైస్తవుడిని, నీతిమంతుడిని, పరిశుద్ధుని చెరసాలు కాదు. బైబిల్లో సింహాలే ఏం చేయలేకపోయినాయి, చెరసాలు ఏం చేస్తాయి? మన పితరులను చెరసాల్లో వేశారు, చెరసాలని స్తుతిశాలగా మార్చారు. సింహాల బోన్లో వేశారు, సింహాల బోన్లో కూడా సింహాల నోటిని మోయించారు అంతే. అగ్నిగుండం వేశారు, అగ్ని వాసన కూడా తగలకుండా స్తుతించారు మన పితరులు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడిన వ్యక్తుల్ని ఎవరు ఏమి చేయలేరంతే. కారణం ఏంటంటే వారి పక్షాన నిలబడిన వ్యక్తి మనిషి కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రమే. గట్టిగా ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యోసేపుని చెరసాల్లో వేశారు. చెరసాలు అంటే ఎట్లా ఉంటుందంటే, ఏదో 3 పూట ఇడ్లీ పెట్టి సాయంకాలం అంత అన్నం పెట్టి కూర్చొని ఆయన అనరు. చెరసాల్లో కొడతారు, తిడతారు, అవమానిస్తారు, లేని పని చాకిరి అంతా చేపిస్తారు. ఇప్పుడు యోసేపు అనుకుంటున్నాడు, మా నాన్న ఇంట్లో ఉంటే ఎంత ఆనందంగా ఉండేదో, నాకు ప్రేమించేవాడు, ప్రేమ చూపించేవాడు, టయానికి తిండి పెట్టేవాడు. ఇప్పుడు చూడు నా బ్రతికేమైపోయిందో, చెరసాల్లో ఉన్నానని తన గుండె బద్దలైపోయింది. నేను చెప్పదొచ్చిన మాట, తన గుండె చెదిరిపోయింది. ఏమైపోయింది? తన గుండెకు గాయాలు కలిగాయి, తన గుండె అంతా బలహీనపరచబడింది. ఒకప్పుడు తండ్రి ఇంట్లో ఆనందంగా నడిపించబడి యోసేపు ఇప్పుడు చెరసాల్లో గుండె బద్దలైపోయి బలహీనపరచబడి ఏడుస్తూ గుండెలు బాదుకుంటుంటే యోసేపుని ఎప్పుడు దేవుని దర్శనం ధైర్యపరుస్తూనే ఉంది. దేవుడు అంటాడు దర్శనంలో, యోసేపు నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు? నువ్వు చెరసాల్లో ఉన్నా నేను నీకు ఇచ్చిన దర్శనం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. యోసేపుకు దేవుడు ఏం దర్శనం ఇచ్చాడు చెప్పనా? ఆకాశంలో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాలన్నీ నీకు సాగిలు పడతాయి అంతే. మిగతా పనులన్నీ నీ ముందు సాష్టంగా నమస్కరిస్తాయి. నీవు గొప్ప జనం అయిపోతావని చెప్పి
చిన్నప్పుడే దేవుడు కళ్ళిచ్చి దర్శనమిచ్చి మాట్లాడాడు. దర్శనమిచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చే సమర్థుడై ఉన్నాడు. ఇప్పుడు యోసేపు చెరసాల్లో ఉన్నాడు, అనుభవిస్తున్నాడు, శ్రమలు అనుభవిస్తున్నాడు, బాధలు అనుభవిస్తున్నాడు. గుండె అంతా గాయపరచబడి, గుండె బలహీనపరచబడి, నిందల మధ్య, అవమానాల మధ్య నడిపించబడుతున్నాడు. కానీ యోసేపు గుండెల్లో ఒక ధైర్యం ఏంటంటే, బలహీనపరచబడిన నా గుండెను, బద్దలైపోయిన నా గుండెను, గాయపరచబడిన నా గుండెను, నా గాయాలన్నీ కట్టే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఒక మాట చెప్తాను. ఒకవేళ నీ జీవితంలో నువ్వు చేయని తప్పుకు నువ్వు నింద అనుభవిస్తే, నువ్వు చేయని నేరానికి నీ మీద అవమానం ప్రజలు మోపితే, నువ్వు ఏ తప్పు చేయకపోయినా నువ్వే తప్పు చేసావని ప్రజలు నిర్ధారించి సమాజంలో నీ తల ఎత్తుకోనివ్వకుండా నీకు అవమానం మిగిల్చిన, నేను ఒక మాట చెప్తున్నాను, ఒకరోజు తప్పక నా దేవుని తలపైకి ఎత్తబోతున్నాడు. ఒకవేళ మనుషులు అవమానించని, మనుషులు తృణీకరించని, మనుషులు మోసపూరితమైన మాటలు ఎన్నైనా నీ మీద మోపి నిన్ను హేళన పరిచిన, ఆకాశమందు దేవుని స్థితిని చూస్తున్నాడు. అవమానాలు, నిందలు మనల్ని ఏమి చేయలేవు, కష్టాలు మనల్ని ఏమి చేయలేవు. ఒకవేళ అవి కొంతకాలమే మనం అనుభవిస్తాం. దానికే నీ గుండెను బలహీనం చేసుకొని, దానికే నువ్వు గుండెలు అదిరిపోయేటట్టుగా బలహీనపరచబడి, కృంగిపోయి, నీరసించిపోయి దేవుని వాక్యానికి దూరం అయిపోయావు అనుకో, నువ్వు రేపు రోజున దేవుని కొరకు ఏ పని చేయలేవు. అందుకే నేను అంటాను, నీ జీవితంలో ఏ నింద నీ మీదకి వచ్చినా, ఏ అవమానం నీ మీదకి వచ్చినా, ఏ తప్పు నీ మీదకి వచ్చినా, నువ్వు చేసావా, ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. నువ్వు చేయకపోయినా నీ మీదకి నింద వచ్చిందా, ప్రభువా నన్ను ఈ స్థితి నుంచి నీవే కాపాడని ప్రభువును వేడుకో. తప్పకుండా ప్రతి నింద నుంచి నా దేవుని ఖచ్చితంగా కాపాడుతాడు. ఇప్పుడు యోసేపు జీవితం ఏం జరిగిందో చెప్పనా? నిందలు అనుభవించి రోజు వాళ్ళు వచ్చి కొడతారంట చెరసాల నాయకులు. యోసేపు అంటాడు, అయ్యా నిజమయ్యా, నేను ఏ తప్పు చేయలేదయ్యా, ఏ పొరపాటు చేయలేదని యోసేపును కొడుతున్న చెరసాల అధికారులు కాలు పట్టుకున్నాడంటే యోసేపు. కానీ వాళ్ళు అంటారంట, నువ్వు ఏ తప్పు చేయకపోతే ఎందుకు వస్తారు జైలుకు, నువ్వు ఏ తప్పు చేయకపోతే ఎందుకురా నీకు ఇంత శ్రమని యోసేపును కొడుతుంటే, యోసేపు గుండెలన్నీ బద్దలైపోయి, గుండెల నిండా బాధ నుంచుకొని, ఎన్ని ఇబ్బందులు పడినా నా దేవుడు నాకు ఇచ్చిన దర్శనం నెరవేరుస్తాడు. తన దృష్టంతా దర్శనం మీదనేనండి, తన దృష్టంతా దర్శనం మీద, వేరొక విషయం మీద తన దృష్టి లేదు. శ్రమల మీద దృష్టి నిలపల, అవమానాల మీద దృష్టి నిలపల, కష్టాల మీద దృష్టి నిలపల, ఎదురవుతున్న సూటిపోటి మాటల మీద దృష్టి నిలపలేదు యోసేపు. యోసేపు దృష్టి అంతా దేవుడిచ్చిన దర్శనం మీదనే. హల్లెలూయా. మారదు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. ఆయన ఇచ్చిన దర్శనం ఎన్నడూ ఒకరోజు వచ్చింది. యోసేపును చెరసాల నుంచి బయటికి రప్పించండి అన్నాడు రాజే. ఏది? చెరసాలు వేసిన రాజే. యోసేపు అనుకున్నాను, నన్ను చంపేస్తారేమో, నన్ను బతకనివ్వరని. యోసేపును బయటికి తీసుకురాగానే, ఇప్పటిదాకా నీకు 100లో 70% పోస్ట్ ఇచ్చాను నా ఇంటి మీద, ఇప్పుడు 100లో 99.99% నీ చేతులు కాపు చేస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు యోసేపు. చప్పలు కొట్టు గట్టిగా ఇస్సాయికు గట్టిగా హల్లెలూయా. ఎక్కడ నిందించబడ్డాడు అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు, ఎక్కడ అవమానించబడ్డాడు అక్కడ గొప్ప చేయబడ్డాడు, ఎక్కడ తృణీకరించబడ్డాడు వాళ్ళకి ఆహారం పెట్టేవాడిగా మార్చబడ్డారండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, దేవుడు ఎంత చాలిన దేవుడు. నేను ఒక మాట, నేను ధైర్యపరచడానికి మాట చెప్తాను. నీకు వస్తున్న నింద ఉంటే 1 సంవత్సరం ఉంటుంది, నీకు వస్తున్న అవమానం 1-2 నెలలు ఉంటుంది, నీకు వచ్చే దేవుడిచ్చే సంతోషం శాశ్వత కాలం ఉంటుంది. మరి దేనికోసం నువ్వు ఎదురు చూడాలా? ఒకటే గుర్తుపెట్టుకో, నిందల మీద, శ్రమల మీద, అవమానాల మీద దృష్టి నిలపమాకండి. దేవుడిచ్చే ఉన్నతమైన బహుమానం, ఉన్నతమైన కృప మీద దృష్టి నిలపండి. దైవజనులు యేసన్న గారి మీద ఒక స్త్రీ కేసు పెట్టిందంట. 16 ఏళ్ల వయసుతో కూడినటువంటి యవనస్తురాలు. నేను విన్నా. ఎవరి మీద? అప్పుడు యేసన్న గారికి ఇంచుమించు 20-25 సంవత్సరాలు అంట. అమ్మాయికేమో నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంట. యేసన్న గారు మంచోడు కాదు, దొంగ సేవకుడు, దొంగ బోధకుడు, నా జీవితాన్ని పాడు చేశాడని ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కేసు నమోదు చేసిందంట. పోలీసులు వచ్చి యేసన్న గారి దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వు ప్రార్థన ఆపేసి అర్జెంట్గా స్టేషన్కి రా అన్నారంట. అసలు నేనేం చేశాను స్టేషన్ రావటం కంటే, నువ్వు మర్యాదగా వచ్చే స్టేషన్కి అన్నారంట. యేసన్న గారు నేరుగా స్టేషన్ దగ్గరికి వెళ్తే ఎస్ఐ గారు కూర్చోబెట్టి మాట్లాడారంట. ఏదో నువ్వు తప్పు చేసావంటే నీ మీద ఒక అమ్మాయి కేసు పెట్టింది, వచ్చేసి నువ్వు స్టేషన్కి అని చెప్పేసి కేసు రాసి జైల్లో వేస్తానని చెప్పేసి కాసేపు జైల్లో అట్ట పెట్టారట. యేసన్న గారు ఏడ్చారంట. అసలు నేను ఎవరి జోలు బాను కదా, నేను ఏదో నా సేవని నేను చూసుకుంటాను కదా, నాకెందుకు ఈ నింద, నాకెందుకు ఈ అవమానం అని చెప్పేసి తనంతట తానే బాధపడుతుంటే, ఎవరైతే కేసు పెట్టారో
ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి ఎస్ఐ గారు కాలు పట్టుకుందంట. అయ్యా, ఇదంతా వేరే వాళ్ళని చేయమని ప్రోత్సహించి డబ్బు ఇచ్చారయ్యా, యేసన్న గారు ఏ తప్పు చేయని మహానుభావుడయ్య అని చెప్పేసి ఆయన విడిపించండి అయ్యా అని చెప్పేసి ఆయన కాలు పట్టుకుందంట. సరే, ఆమె మీద ఏదో తప్పుడు కేసులు నమోదు చేసి జైల్లో ఉన్న యేసన్న గారిని బయటికి తీసుకొచ్చారంట. హల్లెలూయా. ఇప్పుడు యేసన్న గారు ఏమనుకోవాలా మీరు చెప్పండి? నేను ఏ తప్పు చేయలేదు కానీ నా మీదకి ఎందుకు ఇన్ని అవమానాలు వచ్చిందని సేవ మానేశాడా? ఒకవేళ మానేసి ఉంటే ఈ రోజున మనం అన్ని జీవం కలిగిన పాటలు పాడుకునే వాళ్ళమా? ప్రపంచం ఈ రోజున 25 లక్షల మందికి పైగా గుడాల పండుగలు పాలు పంపులు పొందే వల్ల, వేల సంఘాలు కట్టే వల్ల ఒకటి గుర్తుపెట్టుకో, నిందల అవమానాలు చూచిన వాడు అక్కడే ఉంటాడు, దేవుని కొరకు చూసేవాడు ముందుకు వెళ్తూనే ఉంటాడు అంతే. హల్లెలూయా. నిందల అవమానాలు ఏం చేస్తాయండి? దైవజనులు యేసన్న గారు అన్నారు, నింద 100 అంతే. నీకు ఎన్ని నిందలు వస్తే ఇక రాసిపెట్టుకు అంతే. ఎన్ని నిందలు వస్తాయో అన్ని రెట్టింపు ఆశీర్వాదాలు యేసు నామములో అనుభవించదువుగాక. యోసేపు చెరసాల్లో ఉంది కొంతకాలమే, ప్రధానమంత్రిగా ఉంది ఉన్నతమైన కాలంలో ఉన్నాడు. హల్లెలూయా. నీకు శ్రమ కావాలంటే కొంతకాలమే, ఉన్నత స్థితి కావాలంటే ఇంకా కాలం ఉంది, ఓర్చుకో. ఒక మంచి పాట ఉంటుంది, నీవు నాకు ఇచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి. శ్రమ ఎదుట ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవే చెప్పండి? ఒక పల్లవి అట్లా పాడును ఒకసారి నోరు తెరిచి. నీవు నాకిచ్చే, అందరికి వచ్చిన పాట, ఇవి ఎన్న తగినవి కావే. ఇంకొకసారి, నీవు నాకిచ్చే ఇవి ఎన్న తగినవి కావే. ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలన్నీ కాబట్టి అనుభవించండి. గుండె చెదరిపోయిన ధైర్యంగా ఉండండి. ఈ నెల ప్రారంభంలోనే చెదరిన నీ గుండెని నా దేవుడు నిశ్చయముగా బాగు చేయనుగాక. 2 మాటలు చెప్పావు. ఒకటి, ఊహించని సందర్భాలు ఎదురైనప్పుడు గుండె ఏమైపోద్ది? చెదరిపోద్ది. రెండవ మాట ఏంటిది? చేయని తప్పుకి నింద మన మీద మోపబడినప్పుడు మనకి గుండె ఏమైపోద్ది? చెదరిపోద్ది. ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మనసుకు దగ్గరగా ఉన్నవారు దూరమైనప్పుడు గుండె చెదిరిపోద్ది. ఈ మాట కాస్త విచిత్రంగా ఉంటుంది, ఆలోచన చేస్తే ఆత్మీయ అర్థం ఉంది ఇందులో. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఈ మాట బాగా వినాలి. మనసుకు దగ్గరగా ఉన్నవారు దూరమైనప్పుడు గుండె ఏమైపోద్ది? బైబిల్లో చూద్దాం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 13వ వచనం. 21:13. ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి, ఆ మాట వినాలి, నువ్వు ఏలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగునే ఎక్కడంట? రోమాలో కూడా. తల్లి నువ్వేం చదువుతున్నా? 21:13 అమ్మా. నువ్వు గొరివే నేను గోరినే. ఏందబ్బా నేను చదివించే మాట్లాడేది నేను చూస్తున్నా. నేను మీ మీద నమ్మకంతో బైబిల్ కూడా తెరవట్లేదు అక్క, మీరు నన్ను పప్పులో కాలేస్తారు. ఇప్పుడు చదువు, ముగింపులోకి వచ్చాం. పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. కొట్టు గట్టిగా చప్పట్లు గట్టిగా. ఆమేన్. నెంబర్ 1, ఊహించని సందర్భాలు ఎదురైనప్పుడు గుండె చెదిరిపోద్ది. రెండవది, చేయని తప్పుకి నింద మన మీద మోపబడినప్పుడు మన గుండె చెదిరిపోద్ది. ఆఖరి మాట, మనసుకు దగ్గరగా ఉన్నవారు దూరమైనప్పుడు గుండె. కానీ ఈ 3 అనుభవాల నుంచి చెదిరిపోయిన మా గుండెను మన దేవుడు బాగు చేయబోతున్నాడు. జరిగిన సందర్భం జ్ఞాపకం చేస్తాం. అపోస్తలుడైన పౌలు, వినాలి మాట ఒక్కటి వినండి, ముగింపులోకి వచ్చాము. ఆయన గొప్ప సేవ చేశాడు. ఆయన ఒకప్పుడు జీవితం వేరు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత దేవుని కొరకు ఒక దాసుడిగా పనిచేశాడు. చావైన బ్రతుకైన దేవుని కొరకేనని తన శేష జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకొని ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, నిందల అవమానాలు ఎదురైనా ప్రభు కొరకు ఓర్చుకుంటూ నడిపించబడ్డాడు. అపోస్తలుడైనా, నోరు తెరిచి చెప్పాలి, అపోస్తలుడైనా, కాస్త గట్టిగా అపోస్తలుడైనా. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆయన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు చిట్ట చివరిలో మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది. చదువుకున్న వాళ్ళు బైబిల్ చివరిలో మ్యాపులు ఉంటాయి. ఆ ప్రాంతాలన్నీ పౌలు గారు తిరిగి వాక్యం చెప్పిన పట్టణాలు 3 ఖండాలు తిరిగాడు ఆయన.
ఆల్రెడీ భారతదేశం సంచరించి ఎన్నో చోట్ల వర్తమానాన్ని ప్రకటించాడు. బైబిల్లో రాయబడిన మాట, ఇంచుమించు 14 పత్రికలు రాసి ఎన్నో సంఘాలు కట్టాడట. ఆయన ఏ సంఘానికి వెళ్ళినా ఆ సంఘంలోకి వెళ్ళి వాక్యం చెప్పి ఆత్మను సంపాదించి వాళ్ళ క్రీస్తు కొరకైన వ్యక్తులుగా మార్చేవాడు. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పాడంట. చూడండి 12వ వచనం. ఈ మాట విని మేమును అక్కడి వారును యెరూషలేముకు వెళ్ళవద్దని అతన్ని తనలో పైకి ఎత్తండి. ఈ మాట బాగా మనసు పెట్టి వినండి. మనసుకు దూరమైన వారు లేక దగ్గరగా ఉన్నవారు ఎప్పుడైతే దూరం అయిపోతారో అప్పుడు ఒక వ్యక్తి గుండె ఏమైపోద్దని చెప్పాను. మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతా. అమ్మా, మీ మనసుకి ఎవరు దగ్గరగా ఉంటారు చెప్పండి. ఏందేం మాట్లాడట్లా? నీకు వాక్యం చెప్పమంటే మనసు గురించి నీకు ఎందుకు అయినట్టు చూస్తున్నారు మీరు. అమ్మా, నేను అడిగే ప్రశ్న వాక్యానికి సంబంధం ఉంది, అందుకని అడుగుతున్నా. మీ మనసుకు బాగా దగ్గరగా ఉండే వ్యక్తి ఎవరు? దేవుడా? దేవుడు. ఓకే, ఇంకా నేను కొన్ని పేర్లు చెప్తాను, ఆ పేర్లు ఒకటి చెప్పండి. వాళ్ళే ఉంటారు నాకు తెలిసి. భర్త, పిల్లలు, లేకపోతే కొడుకు, లేకపోతే కూతురు, లేకపోతే డబ్బు, లేకపోతే దేవుడు. ఇప్పుడు చెప్పండి. సరే, దేవుని కాస్త కొంచెం పక్కన ఉంచుదాం, ఆయన కూర్చోబెడదాం. కానీ మిగతా 4 మాటలు చెప్పండి. భర్త, కొడుకు, కూతురు, డబ్బు. ఈ 4 ఒకటి చెప్పండి. నీకెవర్రా పిల్లలు? తేడా. అమ్మా మీరు చెప్పండి, కాసేపు పిల్లలు మాట్లాడి మాకున్నా. భర్త, కొడుక, కూతుర. పిల్లల్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. కొంతమంది కూతురుని ప్రేమిస్తే అంటే ప్రేమిస్తారు కొంచెం, కొడుకు మీద కాస్త, కొడుకు 2 అరిసెలు ఇస్తే కూతురికి 1 అరిసె, కూతురికి 2 కజ్జికాయలు ఇస్తే కొడుకు 1 బజ్జీ. ప్రేమలో మార్పు. మీరు నాకు సమాధానం చెప్పండి అమ్మా. భర్తని మనసుకు దగ్గరగా ఉన్నాడా? కొడుకు దగ్గరగా ఉన్నాడా? కూతురు దగ్గరగా ఉందా? లేకపోతే డబ్బు దగ్గరగా ఉందా? సరే, కొద్దిగా ఎక్కించి ఇంకొక మాట చెప్తా. దేవుని పరిచర్య నీకు దగ్గరగా ఉందా? ఇది కూడా కొద్ది తేడానే. సరే, నాకేం చెప్పొద్దు, మీరు మనసులోనే ఉంచుకోండి. భర్త మనసుకు దగ్గరగా ఉంటారు. కొంతమందికి భర్త అంటే ప్రేమ, కొంతమందికి కొడుకు అంటే ప్రేమ, కొంతమందికి కుమార్తె అంటే ప్రేమ. సరే, ఏదైనా కానివ్వండి, మొత్తానికి ఎవరో ఒకళ్ళు మనసుకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మనసుకు దగ్గరగా ఉన్నారు దూరమైనప్పుడు, అంటే ఏదో చనిపోయారని కాదు ఈ మాట, బాగా దూరమైనప్పుడు అప్పుడు మన మనసుకు కలిగే వేదన ఏంటో చెప్పనా, బాధ ఏంటో చెప్పనా, మన గుండె ఏమైపోద్ది ఆ మాట. ఇప్పుడు నేను ఆత్మీయతలోకి వస్తున్నా, ఈ మాటలన్నీ ప్రక్కన పెట్టండి. ఇప్పుడు ఆత్మీయతలో మాట ఏంటంటే, సేవకుడు, విశ్వాసి. బాగా వినాలి. సేవకుడు మనసులో ఉండేది ఎవరు? విశ్వాసి. విశ్వాసి మనసులోకి రావాల్సిన వ్యక్తి ఎవరు? అమ్మా వినాలి, ఇప్పుడు బాగా మీరు మనసు పెట్టి వినాలి. సేవకుడు మనసులో విశ్వాసం ఉండాలి. విశ్వాసి మనసులో ఎవడు? పిశాసి ఉండాలండి. పిశాసి కాదు. ఎవరు ఉండాలి? త్వరగా చెప్పండి. సేవకుడు మనసులో ఎవరు ఉండాలి? విశ్వాసి మనసులో ఎవరు ఉండాలి? ఇదొక ఐక్యమత్యంలోకి వెళ్ళిపోవాలి. ఒక సేవకుడు నిద్ర లేచిన వెంటనే మోకరించి తన మనసులోకి విశ్వాసులందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలి. తిని దున్నపోతులాగా నిద్రపోకూడదు. ఎవరు? ఆమెనా? ఆమె దేనికిరా? ఎవరు? విశ్వాసం ఏం చేయాలి? సేవకుని కోసం చిన్న ప్రశ్న అడుగుతా. అమ్మ అడుక్కోవచ్చా? విత్ యువర్ పర్మిషన్. రోజు నా కోసం ప్రార్థన చేసిన చేతులపై హల్లెలూయా చెప్పండి. అమ్మయ్యా, అందుకే ఇంకా బతుకున్నా. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన ఉంది కాబట్టి ఎన్ని ప్రయాణాలు చేసినా చేయం కూడా కొట్టట్లా, అన్ని దోమలే కొడుతున్నాయి. హల్లెలూయా. నిజమే. నేను కూడా ఏం చేయాలి? మీ అందరి పేర్లు గుర్తు తెచ్చుకొని, మర్చిపోతామని ఒక డైరీలో రాసుకున్నాం అందరి పేర్లు, మేము ఇంటి పేరుతో సహా, కుటుంబంలో ఉన్న బిడ్డల పేరుతో అన్నీ రాసుకొని అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎందుకని? ఒక సేవకుని మనసులో విశ్వాసం ఉండాలి. విశ్వాసి మనసులో అర్ధరాత్రి ఆ మధ్య టెంట్లో ఉన్నప్పుడు వర్షం వచ్చింది అనుకోకుండా. కిషోర్ పుట్టినరోజు అనుకుంటా రోజు. తారీఖు ఎప్పుడు? ఏ నెల? మే నెల 2వ తారీఖు. 1వ తారీఖు 2వ తారీఖు మధ్యలో వర్షం. కరెక్ట్గా 11 నుంచి 12 లోపు. వస్తువులన్నీ ఉన్నాయి.
ఆ రకంగా వర్షం పడుతుంటే అన్ని నీళ్ళన్నీ టెంట్లో కారుతుంటే వస్తువులు కాపాడటం కోసం అప్పుడే పిల్లలు వచ్చారు. నాకు ఇద్దరు ఏడే ఉంటారు, ఎనికి తేడా. ఆ కేరూబూసి కుక్కలు, కెరూబులు సెరుబులు ఇక్కడే ఉంటారు, ఎనికిడితో వస్తారు. థమ్సప్ వచ్చినా వస్తారు అంటే థమ్సప్ కోసం కాదులే, పని చేయటం కోసం. అమ్మ వింటున్నారా? కొంతమందికి ఎందుకు అంత సోది వాక్యం చెప్పి పెట్టవచ్చు, కానీ అన్ని నాల వాక్యంలో అన్నీ నేర్చుకుంటేనే బాగుపడతాం. గట్టిగా లేదు చెప్పండి. వర్షం పడుతుంటే పిల్లలు వచ్చి అన్ని సామాన్లు చదువుతున్నారు. ఆడపిల్లలు వాళ్ళండి, అది అక్కడికి వెళ్ళి బ్రిక్రాళ్ళు అన్ని భుజాల మీద వేసుకుని వాళ్ళు వచ్చి అది దాని క్రింద రాళ్ళు పెట్టి బాక్సులన్నిటిని గొప్పుతున్నారు. కొంతమంది మగపిల్లలు వాళ్ళకు తగ్గ పనులు చేస్తుంటే పేర్లు చెప్పండి కానీ ఇద్దరు మూర్ఖులని చెప్పాలి. వాళ్ళని దున్నపోతులాగా నిద్రపోతే ఒక పక్క వర్షం పడుతుంటే టెంట్లో లేచి పని చేయండి, నేనేం ఏడుతున్నా పక్కన కూర్చొని ఏమైపోయింది ఏమని. ఏం కాలే, ఫుల్ వర్షం పడ్డప్పుడు లెగుతానంటున్నారు. నేను బాధలో ఉన్నా కాబట్టి సరిపోయింది, కోపం ఉంటే చెప్పే ఉన్నాడు సంగతి. బాక్స్ చేసి మీదేసి ఇప్పుడైంది లేరా అనేవాడిని. ఎగవట్లా, నిద్రపోతున్నారు, లెగువురా అందరు తడిసిపోతున్నారా చేయండి అంటే నా దాకా వచ్చినప్పుడు చూస్తాలన్నాను. ఆడపిల్లలు ఆ టైం అర్ధరాత్రి పూట వచ్చి వాస్తవానికి వచ్చింది కేక్ కోసం, కేక్ తెప్పించే 12 గంటలకి వచ్చారు. మొత్తానికి దేవుని పని చేశారు. ఆ టయాన అదిగో నిర్మల్ చిన్నమ్మోళ్ళు ఫోన్ చేసి అయ్యా వర్షం పడుతుందిగా ఏం చేస్తున్నారు అన్నారు. నాకు అర్థం కాల. ఆ టయాన ఫోన్ చేయవలసిన పని వాళ్ళకేంటి? మీరు ఎట చూస్తున్నారంటే నీ నెంబర్ మాకు తెలియదుగా, తెలిస్తే మేము కూడా చేస్తాంగా. 93 రోజు స్విచ్ ఆఫే. హల్లెలూయా. టార్చరు వినండి. అక్కడ పాట చూడండి ఏం పాడుతున్నాడు. హల్లెలూయా. ఉందలే త్వరలో ఫ్రంట్ ఆన్ ది క్రొకోడైల్ ఫెస్టివల్ ముందుంది, మోసళ్ళ పండుగ, అది ఇంగ్లీష్లే. సరే వినండి, ముగింపులోకి వచ్చానమ్మా. ఆ టైం వాళ్ళు ఫోన్ చేయవలసిన అవసరం ఏంటి? పిల్లలు ఫోన్ చేశాన్నా ఎట్టున్నారు అక్కడ, ఎట్టుంది పరిస్థితి అన్నారు. ఎందుకు ఆ మాట ఎందుకు? ఒక సేవకుడు వర్షంలో ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు. నాకు అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తారు పిల్లలు చెప్పారు, కానీ తల్లులు చాలామంది అన్నారు. ఎక్కడ అయ్యా తిన్నావా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, కడుపు నిండా తిన్నా, ఎక్కడున్నాను ఫోన్ చేసి మాట్లాడతాను నాతో చాలామంది. నేను అంటాను, ఎందుకు ఆ టయాన్ని ఫోన్ చేయవలసిన అవసరం ఏంటి? ఎందుకు చేయాలి, ఎందుకు మాట్లాడాలంటే ఇదే ఆత్మ బంధం. హల్లెలూయా. ఆత్మ కలిగించే ఐక్యత ఒక సేవకుని హృదయంలో, ఒక విశ్వాసి హృదయంలో ఈ బంధం ప్రపంచంలో ఎవ్వరు విడదీయలేని బంధం. ఇదే జరిగింది. అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్పిన తర్వాత వాక్యం చెప్తున్నాడండి విశ్వాసం కూర్చోబెట్టి, ఏమండి ఇప్పుడు నేను నవ్విసరికి మీరేమన్నారు, అబ్బా భలే చెప్పాడు అన్నారు. ఆయన ఏడిపించాడు. ఎవరు ఏం చెప్పాడు చెప్పనా? బిడ్డలారా, ఇన్నాళ్ళు నా మాటలు విన్నారు, నా బోధ ప్రకారం విన్నారు. రేపటి రోజు నేను యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ నన్ను రాళ్ళతో కొట్టి చంపుతారు, కొరడాలతో కొట్టి చంపుతారు. ఇక మీ సేవకుడు అనేవాడు కనబడ్డు చచ్చిపోతున్నాడని చెప్పాడు. ఒక విశ్వాస గుండె ఎలా తరకపోయేది చెప్పండి, ఆలోచన చేయండి. అసలుకి తట్టుకోగలుగుతారు ఈ మాటను ఒక విశ్వాసి? వాళ్ళందరూ ఆయన కాళ్ళు పట్టుకున్నట్ట, అయ్యా నోరు తెరిచి ఆ మాట పొరపాటును మాట్లాడొద్దయ్యా, అసలు యెరూషలేము వెళ్ళొద్దయ్యా అని చెప్తున్నాను. దేవుడు అంటాడు, నువ్వు యెరూషలేములోకి వెళ్ళి వాక్యం చెప్పు. దేవుడు ముందే చెప్పాడు పౌలుతో, ఏమని? యెరూషలేములోకి వెళ్తే నిన్ను ఖచ్చితంగా వాళ్ళు చంపుతారు, అక్కడ నీకు హింస కలుగుతుంది, అక్కడ నీకు ఉపద్రవాలు ఎదురవుతాయి అని చెప్పారు. విశ్వాసులు అంటారు, అయ్యా నువ్వు పొరపాటున అక్కడికి వెళ్ళొద్దయ్యా. చూడు నా మాట 13 వచ్చింది, త్వరగా. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తారు, ఎందుకు? ఇక్కడ ఒక మాట ప్రస్తావించాడు ఆయన, నన్నెందుకు నా గుండెను చెదిరింప చేస్తారు, నా గుండెను ఎందుకు బలహీన పరుస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే ఒక విశ్వాసులు దూరం అయిపోయినప్పుడు, మనసుకు నచ్చిన వారు దూరం అయిపోయినప్పుడు, ఒక సేవకుని గుండెల్లో ఉన్న వేదన మీరు ఆలోచన చేయండి. కుటుంబంలో తల్లులారా, మీకు 4 పిల్లలుంటే లేక 2 పిల్లలుంటే, 4గురిలో 3 బాగుపడి ఒక్కడు చేతికి రాకపోయినా, ఒక్కడు చెడిపోయినా మీ గుండెల్లో ఎంత వేదనో. 3 బాగుపడ్డారు, ఈ ఒక్కడు ఎప్పుడు బాగుపడతాడో, పైన ఉన్నవాడు బాగుపడ్డాడు, ఈడెప్పుడు బాగుపడతాడని ఒక్క కొడుకు ఒక్క కూతురు చెడిపోతేనే నీకంత వేదన కలుగుతుంది. మా కళ్ళ ముందు ఇన్ని ఆత్మలు ఉంటే ఒక్క ఆత్మ చెడిపోయినా మాకు వేదన కలగదా చెప్పండి మీరు? ఇప్పుడు సేవకుని యొక్క హృదయం, సేవకుని యొక్క కుటుంబం ఎవరంటే విశ్వాసులే. మేము ఎందుకు గంటల తరబడి వాక్యం చెప్తున్నాం, ఎందుకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, ఎందుకు కడుపు కాల్చుకొని ప్రార్థనా పూర్వకం కనిపెడుతున్నామంటే, ఇక్కడ అడుగుపెట్టే విశ్వాసుల్లో ఏ ఒక్కరు నశించిపోకూడదు,
పక్కవారి సంగతి నాకు అనవసరం. ఇక్కడ అడుగు పెడుతున్న వారి గురించి లెక్కప్పు చెప్పవలసిన బాధ్యత ఎవరిది? రేపు నేను దేవుని ఎదుట నిలవబడినప్పుడు లెక్కప్పు చెప్పాలి. ఏ విశ్వాసి ఎలా ఉన్నాడు, ఏ విశ్వాసి ఎలా మాటలు వింటున్నాడు, ఏ విశ్వాసి ఎలా ఆత్మీయతలు ఎదుగుతున్నాడు, ఆ వ్యక్తి ఆత్మీయ అనుభవాలు నడిపించబడుతున్నాడా లేదన్న లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత సేవకుని. అందుకని మేము ఏం చేయాలి చెప్పనా? ఒక విశ్వాసిని కన్న బిడ్డని ఎలా ఒక కన్న తండ్రి పెంచుతాడో వాక్యమని ఆహారంతో ప్రతి ఆదివారం మిమ్మల్ని మేము పెంచాలి. ఆ బాధ్యత ఎవరిది? అందుకే బాగున్నారా లేదని అడిగేది, అందుకే విజిటింగ్లు చేసేది, అందుకే దేనికి? రూపాయి చేతులు వేసుకొని పోయేది. ఇంకొంటానమ్మా ఇంక జాలి 100 రూపాయలు అంటానికే. నా బాధ ఏంటో చెప్పనా? విజిటింగ్కి వచ్చినప్పుడు కానుక పెట్టకపోతే బాగుండు అనిపిస్తుంది. మేము ఇంకా ప్లాన్ వేస్తున్నాం, ముసలి వాళ్ళ ఇంటికి కాయలు తీసుకెళ్ళాలని, కొన్ని కుటుంబాలకి బియ్యం తీసుకెళ్ళాలని, అట్లా మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే పల్లెల్లో టాక్ ఏంటంటే, ఇప్పుడు పల్లెల్లో వస్తున్న మాటలు ఏంటంటే తెలియదు కొంతమందికి. అందరూ వస్తున్నారా బాబు, నెల వచ్చిందంటే అప్లోడ్ వచ్చినట్టుగానే సేవకులు వస్తారు ఇంటింటికి. ఏం చేస్తారు? నెల ప్రారంభంలో ఇంటింటి తిరుగుతారు, ప్రార్థన అంటారు, సోత్రం అంటున్నారు. వీళ్ళు ఇచ్చే 100 రూపాయలు పోగయ్యా తీసుకుపోతున్నారు. అందుకే అందరూ సేవకులు నెలలో మొట్టమొదటి తారీఖుల్లో వస్తే నేను చివరిలో వస్తా. ఎందుకంటే చివరిలో ఎవరి దగ్గర డబ్బులు ఉండవు అని. అందరు కట్టాలిగా. నాకు దేవుడు ఆలోచన ఇచ్చాడు ఎందుకో. మొదటి తారీఖుల్లో మొదటి వారంలో పాబుద్ది కాదు నాకు. అందుకే ప్రార్థన పూర్వకంగా ఇళ్ళకి వెళ్తాం. మా ఆశ ఏంటో చెప్పనా? ఇళ్ళలో కడుగు పెట్టినప్పుడు ఆ ఇంటికి సమాధానం కలగాలి, ఆ ఇంట్లో వాళ్ళు దీవించబడాలి. ఇప్పుడు పౌలు యొక్క బాధ ఏంటంటే మనసుకు దగ్గరగా ఉన్న విశ్వాసులు దూరం అవుతున్నారని ఒక వేదన. నేను అంటాను, ఎంతమంది ఈ రోజున ఈ ప్రాంతం అంతా ప్రజలతో నింపబడిందే, మరి మనందరం రాకడ వస్తే ఉన్న పాటన పరలోకంలో కనబడతామా? ఆలోచన చేయండి. కనబడతామా? పరిచర్య చేసే యవన బిడ్డలు ఉన్నారు, వాక్యం వింటున్న దేవుని బిడ్డలు ఉన్నారు, పరిచర్య చేసే వృద్ధులు ఉన్నారు. ఇక్కడ ఎంత నవ్వుకుంటున్నామండి, ఎంత ఆనందపడుతున్నాం. ఇక్కడ 4 మాటలు వింటుంటే 5 మాటలు నవ్వుకుంటాం. మంచిదే, నవ్వుకుంటూ వాక్యం వింటూ ఆ వాక్యాన్ని హృదయం తీసుకుంటున్నాం. బల్లారాధనప్పుడు ఒక కుటుంబంగా కలిసి ఐక్యతగా వందనాలు చెల్లించుకొని ఒకళ్ళ యోగక్షేమంలో ఒకళ్ళు తెలుసుకొని సగ్గా భోజనం ఒక కుటుంబంలాగా మన గృహాలకు వెళ్ళిపోతున్నాం. నేను అంటాను, ఒకవేళ ఇక్కడ కన్ను మూస్తే మరి పరలోకంలో మనం అందరూ ఉంటామా? ఆలోచన చేద్దామా? పరలోకంలో మనం అందరూ ఉంటామా? ఒకవేళ మీకు ఆ బాధ ఉండదేమో. నేను వాక్యం చెప్పి నడిపించిన వారిలో పరలోకంలో ఒక్కళ్ళు కనపడిపోయిన బాధ ఎవరికి? కుటుంబంలో 4 పిల్లలు ఉంటే 3 బాగుపడి ఒక్కడు చెడిపోయిన బాధ ఎవరికి? కని పెంచుతున్నటువంటి తండ్రికే కదా, తల్లికే కదా బాధ ఉండేది. మరి నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, మా మనసుకు దగ్గరగా ఉన్న ఒకే ఒక్కరు విశ్వాసులు మాత్రమే. హల్లెలూయా. మీ ప్రార్థన ద్వారా మేము నడిపించబడుతున్నాం, మీరు అందిస్తున్న ప్రోత్సాహం ద్వారా మేము నడిపించబడుతున్నాం, మీరు చేస్తున్న ప్రార్థన ద్వారా పరిచర్య ముందుకు నడిపిస్తున్నాడు దేవుడు. మరి మీరే ఆత్మీయతలు వెనకబడిపోతే, మీరే వాక్యానికి దూరం అయిపోతే, మీరే ఆత్మ సహవాసానికి వెనకబడిపోతే మరి అనుభవానికి సంబంధించిన లెక్క ఎవరు అప్ప చెప్పాలి చెప్పండి? అప్పుడే సేవకుని యొక్క హృదయం ఏమైపోద్దంటే బద్దలైపోద్ది, బలహీనపరచబడుతుంది. నేను అంటాను, నేను సంతోషంగా, నా మట్టుకు నేను చెప్తున్నాను, నేను ఎక్కడి నుంచో సంతోషంగా సేవ చేయాలంటే మీరు ఒక పని చేయాలి. చేస్తారా చేయరా? నేను సంతోషంగా సేవ చేయాలా లేదా? మీరు చెప్పండి. మిమ్మల్ని చూస్తుంటే ఒకసారి నాకు కడుపు నిండిపోద్ది. ఎక్కడో బయటికి వెళ్ళి సేవ చేద్దాం అనుకుంటున్నాం, నాకు మరి కూర్చోబెట్టి చెప్పు అంటున్నారు. మీకు వాక్యం చెప్పుకుంటే జీవితం ధన్యమైపోద్ది అనుకుంటాను నేను. వెనకాల ఎన్ని భారాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా ఎవరితో చెప్పుకో. ఎందుకంటే ఆధారభూతుడు ఒక ఆయన ఉన్నాడు. ఏ భూతుడు? ఆధార శిల ఆయన, ఆధారం ఆయన. సమస్తం ఆయనకు అప్పచెప్తే హృదయం నిండా నెమ్మదిని కలుగు చేస్తాడు ఆయన. ఇప్పుడు మా బాధ ఏంటో చెప్పనా? మీకు నిజమైన వాక్యాన్ని బోధించి మిమ్మల్ని ఒక క్రమంలో తీసుకొచ్చి అపోస్తుల బోధలో స్థిరపరిచి పరలోక రాజ్యానికి వారసులుగా మార్చాలి. హల్లెలూయా. ఇక్కడున్న వాళ్ళు ఉన్న పాటునే పరలోకం. నేను ఒక మాట చెప్తాను, నేను సంతోషంగా ఇక్కడ సేవ చేయాలంటే మీరు ఏం చేయాలి చెప్పనా? సేవకుని మాట తప్పక వినాలి. సేవకుని మాట కాదు, వాక్యపు మాట తప్పక, వాక్యంలో ఏదైతే మీకు బోధించబడుతుందో ఆ మాటకు తప్పక విధేయత చూపించండి, లోబడండి. ఒక్కోసారి వాక్యం నవ్విస్తుంది, ఒక్కోసారి ఖండిస్తుంది, ఒక్కోసారి బుద్ధి చెప్తుంది, ఒక్కోసారి సూటిగా నీతోనే మాట్లాడుతుంది. వాక్యం ఎన్ని విధాలుగా మాట్లాడినా ఈ వాక్యం నాతోనే మాట్లాడుతుంది. ఆ మాట తీసుకొని కనుక నువ్వు దేవుని కొరకు సిద్ధపరచబడితే సందేహమే లేదండి, పరలోక రాజ్యం మందే. పొట్టు గట్టికి చప్పట్లు. హల్లెలూయా. నేనేదో అందరిలాగా సేవ చేసి, అందరిలాగా మీటింగులు పెట్టి, అందరిలాగా మనం ఉన్న అవసరంలా, మనం వాక్యంలాగా బ్రతకాలి. వాక్యంలో ఏముంది అది చేద్దాం.
వాక్యంలో ఏమి రాయబడి ఉందని పాటిద్దాం. రెప్పపాట్లో ప్రభు దగ్గరికి మనం వెళ్దాం. అప్పుడు చెదరిపోయిన మన గుండెలన్నీ దేవుడే బలపరిచి బాగుపరిచి మన గాయాలన్నీ దేవుడు కడతాడు. 3 మాటలు చెప్పాను. అనుకోనని ఊహించని సందర్భాలు ఎదురైనప్పుడు గుండె. రెండవది, చేయని తప్పుకి అప్పుడు మన గుండె ఏమైపోద్ది? ఆఖరి మాట ఏంటంటే మనసుకు దగ్గరగా ఉన్నవారు. కాబట్టి ఈ 3 అనుభవాలు ఒకవేళ నీ జీవితంలో కలిగి నీ గుండె చెదిరిపోయిందేమో, ఈ పూట మనం ప్రార్థన చేసుకుందాం. చెదిరిపోయిన మీ గుండెలన్నీ నా దేవుడు బాగు చేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండదు, నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం.